పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మాత్రం పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ మహోన్నతమైన నామానికి ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిలో నిండు మనసుతో వినమ్రులుగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి మమ్మల్ని ప్రేమించారు, ఈ భూమి మీద బ్రతుకునిచ్చారు, బ్రతకటం నేర్పారు. మాకు కావలసిన సమస్తాన్ని మీరు ప్రసాదిస్తున్నారు. మీ చల్లని రెక్కల చాటున మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరోసారి మీ పిల్లలుగా మీ సన్నిధిలో మీ మనసైన మా బ్రతుకు పుస్తకమైన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి మా బ్రతుకులకు అవసరమైనవి, మమ్మల్ని మీరున్న లోకానికి నడిపించగల జీవపు వాక్కుల్ని మీ పిల్లలుగా మేమంతా కలిసి ధ్యానించటానికి సిద్ధపడుతుండగా వివరిస్తున్న నాకు వింటున్న మీ పిల్లలకు మీ పరిపూర్ణమైన సహాయం ప్రసాదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో, అలాగే వేదిక పైన దైవజనులు దైవదాసులు నాతోటి జతపని వారైన వారందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నిన్నటి దినము ప్రారంభ దినము లేఖనాల నుంచి ఎన్నో సంగతులు మనందరము ఆలోచించాం. ముగింపు సభలో ముగింపు మాటలుగా మరోసారి లేఖనాల నుంచి మరికొన్ని విశేషమైన సంగతులు మనం ఆలోచిద్దాం. ఈరోజు మనందరం కలిసి ఆలోచించబోయే అంశం పేరు నీ జీవితంలో ముగిసిన కాలం, మిగిలిన కాలం. నీ జీవితంలో ముగిసిన కాలం అంటే అందరికీ తెలుసు, అందరూ చెప్పగలరు. దాన్నే మీ వయసు ఎంత అని అడిగితే మీరు చెప్పే సమాధానంగా తీసుకోవచ్చు. ఎవరైనా మన వయసును అడిగినప్పుడు మనము ఈ భూమి మీదకి వచ్చిన కాలాన్ని చెప్తుంటాం. 10 సంవత్సరాలు, 20, 30, 40 ఏదో ఒక సంఖ్య మీరు చెప్తారు. అది మీ యొక్క వయసు, అంటే మీ జీవితంలో ముగిసిన కాలం. దీని గురించి, ఇచ్చిన కాలం గురించి చెప్పాల్సింది ఏముంది అని మీరు అనుకోవచ్చు. నిజమే, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళని మాటలు సులువుగా చెప్తాం, కానీ మన జీవితంలో మిగిలిన కాలం అంటే మాత్రం అందరూ ఆగిపోతారు. ఇంకెంత కాలము మిగిలింది అంటే ఎవరు చెప్పగలరు? ఎవ్వరూ చెప్పలేరు. నిజంగా ఈ మాట చాలా కష్టంగా మనకు అనిపిస్తుంది. అవును, నిజం కదా. ఇంకెన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతాను, ఈ భూమి మీద నేను ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని తొడుతుంది. నేనేదో ప్రశ్నించానని కాదు, కానీ ఆ ప్రశ్న మీకు వచ్చిన వెంటనే కూడా మీకు తడుతుంది. అవును కదా, నేను ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, నా జీవితంలో మిగిలిన సంవత్సరాలు ఎన్ని, అసలు గడిచిపోయిన సంవత్సరాలెన్ని, మిగిలిన సంవత్సరాలెన్ని, అసలు ఈ మానవ ఆయుష్ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రియులారా,
దేవుడే గనక ఈ విషయాన్ని మనకు చెప్పకపోతే మనకు అర్థమయ్యే అవకాశమే లేదు. మనిషి బ్రతుకు గురించి, మానవాళి యొక్క కదలికల గురించి దేవుడు చెప్పాడు గనుకనే మనకు అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు, మాకు తెలియకపోవటం ఏంటి, మేము ఏదైనా లెక్కలేస్తాము, ప్రతిదీ లెక్కగట్టే తెలివితేటలు మాకున్నాయి అని మీకు అనిపించవచ్చు. ఇప్పటికీ మీరు బాగా చదువుకొని ఉండొచ్చు, చాలా విద్యను అభ్యసించిన వారు మీలో ఉండొచ్చు, పై చదువులు చదివి ఎన్నో డిగ్రీలు మీకు మీ పేరు ప్రక్కన ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ పేరు పక్కన డిగ్రీలు ఉన్నంత మాత్రాన ప్రతి విషయాన్ని నేను సులువుగా అర్థం చేసుకుంటాను, నాకు తెలుసు అనుకుంటే మాత్రం పొరపాటు. మనిషి గురించి, మనిషి జీవితం గురించి, మానవాళి యొక్క ఆయుష్ గురించి దేవుడే గనక మనిషికి చెప్పకపోతే అసలు తెలిసే అవకాశమే లేదు. మీరు అనుకోవచ్చు, మేము బాగా చదువులు చదివాం గనక ప్రతి లెక్కని ఇట్టే మేము సులువుగా సాల్వ్ చేసేస్తాం, మాకు వచ్చండి అని మీరు అనుకోవచ్చు. శకుంతలాదేవి అనే ఒక ఆమె భారతదేశంలో కంప్యూటర్ కంటే స్పీడ్గా లెక్కల్ని చేసేదట. ఒక రామానుజం పేరు వినబడుతుంది, లెక్కల్లో ఆరితేరిన వాళ్ళు వీరు అని చెప్తుంటారు. లోకంలో అరిస్టాటిల్ పేరు వినగానే బాగా చదువుకున్నవాడండి అని చెప్తారు, మంచి విద్యావేత్త అని చెప్తుంటారు, ఏ విషయాన్నైనా సులువుగా లెక్కించగలడు అంటుంటారు. భారతదేశంలో పేరు మోసినటువంటి శాస్త్రవేత్తలలో బాగా మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళలో ఆర్యభట్ట పేరు వినిపిస్తుంది. సున్నాని ఆయన కనుగొన్నాడు అంటారు లోకంలో. ఇలా పేరు మోసిన వాళ్ళు చాలా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ బైబిల్లో ఒక వ్యక్తి కనబడతాడు, ఆయన చదువుకున్న విద్యలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆయన ఎంత చదివాడో తెలుసా? ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి ప్రసంగి గ్రంథము ప్రారంభ అధ్యాయము, ప్రసంగి గ్రంథము ప్రారంభ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం నుండి, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక లెటర్ రాసేటప్పుడు, ఏదైనా ఒక లెటర్ రాసేటప్పుడు ప్రియమైన అని రాస్తారు. వాళ్ళ సొంత వాళ్ళకు రాస్తే ప్రియమైన తల్లిదండ్రులకు, నా ప్రియమైన కుమారుడికి, ఇలాగ స్టార్ట్ చేయొచ్చు. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి రాసిన, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి రాసిన, ప్రియాతి ప్రియమైన, ఇలా రాస్తారు. అదే పెద్దవారికి వాళ్ళు ఉద్యోగం చేసే చోటును, వాళ్ళు చదువుకునే చోటును, అధికారులకు రాయాల్సి వస్తే రెస్పెక్టెడ్ సర్, గౌరవనీయులైన అని రాస్తారు. ఇలా కదా రాస్తారు. కానీ ఎక్కడైనా ఒక పుస్తకాన్ని రాసేటప్పుడు వేస్ట్ 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 అని ఎవరైనా స్టార్ట్ చేస్తారు. అసలు వ్యర్థం అన్న మాటని ఇంగ్లీష్లో ఏమంటారు? వేస్ట్. ఏం వేస్ట్? అన్ని వేస్టే. ఆ మాట ఏమని చెప్తున్నాడో తెలుసా? వేస్ట్ వేస్ట్. అసలు నేను చెప్పేదే వేస్ట్ అంటున్నాడు. నేను చెప్పబోయే అన్ని వేస్ట్. వేస్ట్ అంటే అర్థమేంటి తెలుసా? ఉదయాన్నే అమ్మ లేచి చీపురు చేత పట్టుకొని వాకిలంతా చిమ్ముతుంది, ఊడ్చేస్తుంది. ఊడ్చి ఒక దగ్గరికి బంగారాన్ని జత చేస్తుందా? ఏమంటారు దాన్ని? చెత్త. మనం చెప్పే పేరేంటిది? చెత్త. ఆవులేసేదేంటి? పేడ అంటావు, దాన్ని చెత్త అంటారు. దాన్ని తీసేళ్ళు ఎక్కడ ఎత్తేస్తాము? చెత్త కుప్పలో. వేస్టేజ్ అంటారు దాన్ని. కూరగాయలు కట్ చేసుకుంటాం, వేస్టేజ్ని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటారా? కూరగాయలు కట్ చేసిన తర్వాత వేస్టేజ్ అన్ని తీసి ఏం చేస్తాం? పారేస్తాం, చెత్తలో పారేస్తాం. మంచి మాంసం వండుకుంటాం, తిన్న తర్వాత ఎముకలను తీసి బీరువాలో పెడతారా? పారేస్తారు. వేస్టేజ్ అంటారు. అది వ్యర్థము, వేస్టేజ్.
ప్రసంగి గారు మాట్లాడుతున్న మాట ఏమంటున్నారు తెలుసా? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. అంటే ప్రసంగం స్టార్ట్ అయిందట. ఏమని ప్రసంగం స్టార్ట్ అయిందట? అన్ని వ్యర్థమని స్టార్ట్ అయిందట. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, అంటే A to Z వ్యర్థమే, హోల్ అండ్ సోల్. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఏంటి లాభము? ఉదయాన్నే నాగలు పట్టుకుని వెళ్ళావు కదా, ఏంటి లాభం? వ్యాపారం చేసావు కదా, ఏంటి లాభము? ఉద్యోగం చేస్తున్నావు కదా, ఏంటి లాభం? అంటే మీరేం చెప్తారు? అదేంటి లాభం ఎందుకు లేదు? పంట వచ్చింది కదా అని అంటారు. పంట లాభం కాదట, పంట లాభం కాదు. అంటే ఉద్యోగం చేసిన తర్వాత నెల అవ్వగానే మనకు వచ్చే శాలరీ ఉంటది కదా, ఆ శాలరీ లాభం కదా, లాభమేనే కదా మనం చేస్తున్నాము. కానీ ప్రసంగి గారు చెప్తున్నారు, జ్ఞాని చెప్తున్న ఆయన ఎవరైనా మామూలు వ్యక్తి కాదు, జ్ఞాని. ఆయన ఎంత జ్ఞానవంతుడు, ఆయన ఎంత జ్ఞానాన్ని సంపాదించాడో 16వ వచనం చూడండి. 16వ వచనం అదే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16లో, యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించి తిని, ఇలా సంపాదించి తిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. జ్ఞానాన్ని కూడా ఎలా అభ్యసించాడట? పూర్ణంగా. పూర్ణ జ్ఞానం అంటే, పూర్ణ విద్య అంటే అర్థం ఏంటి? ఎవరైనా 10th క్లాస్ చదివారనుకో, దాన్ని పూర్ణ విద్య అంటారు. 10th క్లాస్ తర్వాత ఇంకా విద్య ఉంటుందా ఉండదా? ఇంటర్మీడియట్ ఉంటుంది. పోనీ ఇంటర్ అభ్యసించాడు అనుకో, ఇంటర్మీడియట్ తర్వాత విద్య ఉందా లేదా? డిగ్రీ ఉంది. పోనీ డిగ్రీ అభ్యసించిన తర్వాత ఇంకా విద్య ఉందా లేదా? పోస్ట్ గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా విద్య ఉందా లేదా? ఫిలాసఫీ చేస్తాడు, డాక్టర్ అయిన అంటాడు, డాక్టరేట్ చేస్తాడు, ఇంకోటి ఒక 10 డాక్టరేట్ చేస్తాడు, ప్రతి సబ్జెక్ట్ లో చేస్తుంటాడు. చేసావు, అయిపోయిందా? అవ్వదు. ఇది చాలా ఉంటది. ఎకనామిక్స్ తెలిసిన వాడికి కామర్స్ తెలియదు, కామర్స్ తెలిసిన వాడికి సివిక్స్ తెలియకపోవచ్చు, సివిక్స్ తెలిసిన వాడికి కెమిస్ట్రీ తెలియకపోవచ్చు, కెమిస్ట్రీ తెలిసిన వాడికి ఫిజిక్స్ తెలియకపోవచ్చు. ఆర్థిక శాస్త్రం తెలిస్తే ఇంకా చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రం ఉంది, భౌగోళిక శాస్త్రం ఉంది, శరీర ధర్మ శాస్త్రం ఉంది, హిస్టరీ ఉంది, ఒక్కొక్కటి డబ్లా చాలా ఉన్నాయి బాబు. నేను వాటి గురించి చెప్పుకోతే అదే గంట అవుతుంది. ఇలా చాలా ఉన్నాయి లోకంలో. మన సమయం సరిపోలేనంత ఉన్నాయి. మనిషి జీవిత కాలం అంతా వెచ్చించేంత ఉందట ఆ లోకంలో. మరి ఎన్నుంటే అన్ని చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతని చూద్దాం. అన్ని చదివిన వాళ్ళు ఎవరుంటారు? అన్ని అని చదివి ఉంటాడు అంతే, కానీ అన్ని చదివి అన్ని అని మాట చదివి ఉంటాడు అంతే, కానీ అన్ని చదవలేం. అంత సులువు కాదు, చాలా కష్టం. కానీ అన్నింటిలో పూర్ణత సంపాదించటం మామూలు విషయం కాదు. అది చేశాడట. ఎవరు? దావీదు గారు కాదమ్మా, సొలొమోను గారు. కరెక్ట్ గా వినండి, మధ్యలో నన్ను అట్టేవాడు తీసుకెళ్ళకండి, కరెక్ట్ గా చెప్పండి. సొలొమోను గారట. సొలొమోను గారు అన్ని విద్యలను అభ్యసించాడట. చెట్ల గురించి చదివాడంట, పక్షుల గురించి చదివాడట. చదవటమే కాదు, ఆయన ఇంకేం చేశాడో తెలుసా? రాజుల 1వ గ్రంథం చూడండి. చదవటమే కాదు, ఆయన ఏమేం చేశాడో 4వ అధ్యాయం ఉంటుంది చూడండి. రాజుల 1వ గ్రంథము 4వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. 29 నుంచి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసిను గనక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్త్యుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. ఇలా చాలా చదివి నాయన ఏమేం చేశాడో 32లో చెప్తున్నాడు చూడండి. 32 వచనం నుండి. అతడు ఎన్ని వేల సామెతలు? 3000 సామెతలు చెప్పాడట. ఆగుబాబు, 3000 సామెతలు చెప్పాడట. ఎందుకు మనం అంటే సామెతల గురించి చెప్పాలి మాట. సామెతల గ్రంథంలే మన సామెతల గ్రంథం ఉందా బైబిల్లో? చదివారా? ఏమో ఉందట, మాకు తెలియదు.
సామెతల గ్రంథం అంటే సామెను చూస్తుంటారు కొందరు, ఏంటి సామె ఎక్కడున్నాడు సామె. యోవేలు గ్రంథం అంటే ఎక్కడుంది యోవేలు అంటుంటారు, అంటే తెలియదు చాలా మంది. ఇంకా పేజ్ నంబర్ చెప్పాలి, నేను చెప్పను, మీరే కష్టపడి తీసుకోండి. ఎందుకంటే హోంవర్క్ చేయాలి, మీరు కూడా కష్టపడాలి కదండి, మీరు కూడా కష్టపడాలి కదా. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 31 ఉంటాయి కదా. 31 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఓ 10 వచనాలు, ఒక 20 వచనాలు, ఒక 30 వచనాలు ఉన్నాయి అనుకుందాం. మొత్తం అన్ని లెక్కేసిన ఎన్ని సామెతలు అవుతాయి? మహా అయితే ఓ 200 300 ఉంటాయి అనుకుందాం. కానీ ఇక్కడ ఎన్ని రాశాడట? 3000. పోయిన ఒక 1000 ఉన్నాయి అనుకుందాం. మనకి బైబిల్లో ఇప్పటి వరకు ఒక 1000 సామెతలు ఉన్నాయనుకుందాం. మరి మిగతా 2000 ఏవి? అంటే మీకు అర్థమవుతుందా? బైబిల్లో ఉన్నవన్నీ ఆయన మొత్తం రాసిన ఉన్నాయా, కొన్నే ఉన్నాయా? కొన్నే ఉన్నాయని అర్థం అది. కానీ చాలా రాశాడు, అన్ని లేవు, కొన్నే ఉన్నాయి. ఇంకా 1005 కీర్తనలు రచించాను. ఇప్పుడు మన బైబిల్ ఎన్ని కీర్తనలు ఉన్నాయి? కీర్తనల గ్రంథం అని ఉంది కదా. కీర్తనల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక అధ్యాయం ఒక కీర్తన అనుకుందాం. ఒక అధ్యాయం ఒక కీర్తన చొప్పున వేసుకుంటే 150 కీర్తనలు, అంటే 150 పాటలు ఉన్నాయి. కానీ దావీదు కుమారుడైన సొలొమోను గారు ఎన్ని రచించారట? ఈయనే 1005 రాశాడట. ఒకవేళ కీర్తనల గ్రంథము 1005 కీర్తనలతో ఉంటే కనుక ఇప్పుడు బైబిల్ ఏ సైజులో ఉండేది? 150 ఉంటేనే ఇంత ఉంది మిగతా పుస్తకాలతో. అప్పుడు బైబిల్ ఇంత ఉండేది. బైబిల్ ఈ సైజులో ఉండేది. అప్పుడు మోయటానికి కీర్తనలు సరిపోలేవు, ఆ సామెతలు సరిపోవు. మన బైబిల్ వెనకలో పట్టుకోవాలి, ముంగురు పట్టుకుని నడవాలి, అలా ఉండేది. అప్పుడు చాలా కష్టంగా ఉండేది. అంటే అన్ని కీర్తనలు మనకు బైబిల్లో లేవన్నమాట. అందుకే మీరు బాగా చదవడం నేర్చుకోండి. బైబిల్ని చాలా లోతుల్లోనికి వెళ్ళి చదవాలి. బైబిల్ ఎలాంటి తెలుసండి? బైబిల్ ఎలాంటి పుస్తకం తెలుసా? ఒక షర్ట్ని కుట్టించుకోవాలంటే దర్జీ దగ్గరికి వెళ్తారు. నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడకండి, మీరు వెనుకలు వెళ్ళి మాట్లాడుకోండి. నా దగ్గర ఉంటే నాకు వినపడుతుంటది, డిస్టర్బెన్స్ అవుతుంటది. ఒక దర్జీ ఉంటాడు అనుకోండి, క్లాత్ని తీసుకెళ్ళడానికి ఇష్టం. దర్జీ అంటే టైలర్ని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఒక అంగి ఇస్తే అంగిని తీసుకొని ముక్కలుగా కట్ చేస్తున్నాడు. మనం గాబరైపోతాం, ఏంటి నాకు కట్ చేస్తున్నాడు, మంచి షర్టును కాస్త పాడు చేస్తున్నాడు అనుకుంటుంటాం. కానీ ఆయన మైండ్లో ఏముంటది? ఏ ముక్కని ఎక్కడ వాడాలో తెలుసు, ఈ కాలర్కి ఏం వాడాలో తెలుసు, ఈ షర్ట్ అంగికి ఈ హ్యాండ్కి ఏం వాడాలో ఆయన తెలుసు. ఆయన ముక్కల కింద కట్ చేస్తాడు, కట్ చేసి ఆ ముక్క కింద అలా పెట్టేస్తాడు. మనం దాన్ని చూస్తే ఏమనుకుంటాం? ఇదేంటి అంగి? ఇది అంగ్యా? అది అంగి కాదు, అది ముక్క కింద ఉంటది. బైబిల్ కూడా అక్కడో ముక్క, ఇక్కడో ముక్క, ఇక్కడో ముక్క దేవుడు కొంత ఇచ్చట కొంత అచ్చట రాసి పెట్టాడు. దాన్ని అంతా తీసుకొచ్చి ఒక దగ్గర పేర్చుకున్నారనుకో. ఒక దర్జీ ఎలాగైతే కుట్టినప్పుడు అంగి చక్కగా ఎలాగైతే ఏర్పడుతుందో అలా ఒక మంచి ఆకారం వస్తుంది బైబిల్లో ఉన్న మాట. అందుకే బైబిల్కి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆనాది నుంచి ఈ రోజు వరకు ఆ పేరు మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడుపోయేది బైబిలే. ఎంతమంది చదువుతున్నా అంతమందికి సరిపడేంత జ్ఞానం పెట్టాడు. బంగారము ఎలాగైతే నేలలో రా మెటీరియల్ గా దొరుకుతుందో, ఒక వెండి అనేది రా మెటీరియల్ గా ఎలాగైతే దొరుకుతుందో, బైబిల్ కూడా ఒక రా మెటీరియల్ లాంటిది. రా మెటీరియల్ అంటే అన్ని ఉంటాయి అందులో. ఈ భూమి అనేది రా మెటీరియల్ అంటారండి. ఈ భూమిలోనే వెండి ఉంటుంది, ఈ భూమిలోనే బంగారం ఉంటుంది, ఈ భూమిలోనే ప్లాటినం ఉంటుంది. అందులో నుంచి తవ్వుకున్నోడికి తవ్వుకున్నది వస్తుంది. అలా బైబిల్లో కూడా అన్ని ఉంటాయి, దాన్ని తవ్వుకుంటే అన్ని వచ్చేస్తుంటాయి. సొలొమోను గారట ఇవన్నీ చూద్దామని ట్రై చేసాడట, వెళ్ళాడట, చదివాడట, సామెతలు రాశాడట, కీర్తనలు రాశాడట, ఇలా చాలా రాశాడట. పుస్తకాలు మామూలు పుస్తకాలు కాదు ఆయన రాసిన. చాలా చదివాడట, చాలా రాశాడట. ఇంకేమేం చేశాడట? 33వ వచనం, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షాలు అంటే చాలా ఎత్తుగా ఉండేవి. దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుసు హిస్సోపు మొక్కనే గాని. అప్పుడప్పుడు వర్షం కురిస్తే గోడలో నాచు అనేది వస్తుంది చూడండి, పచ్చగా గోడలో వస్తుంది, చిన్న మొక్కలు. అవి కూడా అంటే గోడలో ఉండే చిన్న మొక్కలు మొదలుకొని
పెద్ద పెద్ద వృక్షాల గురించి కూడా ఆయన ఏం చేశాడట? చెట్లన్నిటిని గురించి అతడు రాసెను అని అన్నాడా, చదివాను అని అన్నాడా? ఏం చేశాడట? ఏవి మరి అవి ఏడున్నాయి? బాటనీ చదువుతున్నారు అనుకోండి, మీరు బాటనీ చదివిన వాళ్ళు ఉంటే చేతండి. బాటనీ మీకు ఓ ప్రశ్న అడుగుతానని చేతకండి. లేదు, ఎవరు లేరు. బాటనీ ఇంటర్మీడియట్ అని ఉంటుంది. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ చదువుతారా? ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ తర్వాత సెకండ్ ఇయర్ +1 +2 అని చదువుతారు కదా. అందులో బాటనీ అనే ఒక పుస్తకం ఉంటుంది, బాటనీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అందులో లిన్నేస్ అనేటువంటి వాడు వృక్షశాస్త్రం, వృక్షశాస్త్రంలో లిన్నేస్ అనేటువంటి ఆయన గురించి ఉంటది. ఈ లిన్నేస్ అనేవాడు ఏం చేశాడంటే ఈ మొక్కలన్నిటినీ పేర్లను ఒక దగ్గర పేర్చాడట. పేర్లను పేరుస్తేనే వాడికి చాలా గొప్పవాడు అని అన్నారు. థియోప్రాస్టస్ అనేటువంటి ఆయనని వృక్షశాస్త్ర పితామహుడు అంటుంటారు. అంటే చాలా మొక్కల పేర్లన్నింటిని ఒక దగ్గర పేర్చి వాటి గుణగణాలన్నింటినీ పేర్చాడట. థియోప్రాస్టస్ కంటే ముందుగానే సొలొమోను గారు రాశారు. మరి సొలొమోను గారు రాసినవి సొలొమోను గారు రాసినవి పాఠ్య పుస్తకాల్లో లేవంటే మీకు ఇక్కడ అర్థం కావాలి. దేవుడు లోక జ్ఞానాన్ని వెర్రిగా చేశాడు, అది అవసరం లేదు. సొలొమోను గారు రాశారు. మీరు అనుకోవచ్చు 4 ముక్కలు ఓడొచ్చేసి గట్టిగా అరిచేసి చెప్తున్నాడంటే అన్న చాలా గొప్పోడు అనుకోకండి. ప్రతి ఒక్కడు గొప్పోడు కాడు, అరిచిన ప్రతి ఒక్కడు గొప్పవాడు కాదు. అలాగని మన ఊర్లో కుక్క కూడా బాగా అరుస్తుంది. మరి కుక్క గొప్పదా? ఎప్పుడు అలా అనుకోకండి. ఆ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో ఒకడు బాగా అరిచేది చెప్పాడు. ఏమని? మీ పిల్లల్ని బాగా చదివేయండి. ఏం చదివేయండి అంటే లోక విద్య చదివేయండి అంటున్నాడు. లోక విద్య చదివేయటం గొప్పనా? ఎవడు చెప్పాడు? సొలొమోను గారే లోక విద్యను చదివి పుస్తకాలు రాసి ఆయన ఇదంతా వేస్ట్ కనుకనే పక్కన ఎట్టేసాడు దేవుడు అని ఆయన చెప్తుంటే ఈడొచ్చేసి దాన్ని చదవండి అంటున్నాడు. పిల్లలకి వాక్యం చదవటం నేర్పించండి, అది మంచిది. మేము చదువుకున్నామండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాము. అలాగని దాన్ని గొప్పదని నేను చెప్పట్లేదే. అది గొప్ప కాదు, అవసరతను బట్టి కొంత చదువుకున్నాం అంతవరకే. అది గొప్పదని ఎవరు చెప్పారు? లోక జ్ఞానం వెర్రి. పుస్తకాలు చదివి రాసినవన్నీ నాయన ఇవన్నీ జాగ్రత్త, భవిష్యత్తులో పిల్లలు రాబోతున్నారు కనుక ఆ వృక్షాల గురించి వాళ్ళు చదవాలన్నాడా? వృక్షాల కంటే విలువైన మనిషి గురించి చదవాలన్నాడా దేవుడు? వృక్షాల గురించి పుస్తకాలు రాసిన పుస్తకాలు దేవుడు బైబిల్లో పెట్టియలేదు, తెలుసా మీకు? కీర్తనలు రాశాడు దావీదు గారు, అన్ని కీర్తనలు దేవుడు బైబిల్లో పెట్టించలేదు. సామెతలు రాశారు సొలొమోను గారు, ఆ సామెతలను దేవుడు బైబిల్లో పెట్టించలేదు. ఎందుకు పెట్టించలేదంటే అవసరం లేనివన్నిటిని దేవుడు కత్తిరించేశాడు. పరలోకానికి వెళ్ళటానికి ఎంత అవసరమో దాన్నే పెట్టించాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద చాలా కార్యాలు చేశాడట. ఆయన చేసిన కార్యాలు సూచక్రియలు అన్ని రాసుకుంటూ పోతే ఏం సరిపోదట? భూలోకమైనా సరిపోదు. మరి ఆడ పెట్టుకుంటావు? భూలోకం సరిపోదు, నువ్వెక్కడ ఉంటావు? మరి అందుకే అన్ని పెట్టలేదు, కొన్ని పెట్టాడు. ఇలా అర్థం చేసుకోనండి. ఆయన గురించి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా చదివాడు అని చెప్తున్నానండి. బాగా చదివాడట, ఎన్నెన్నో చదివినటువంటి ఆయన జంతువుల గురించి చదివాడట, పక్షుల గురించి చదివాడట, మృగముల గురించి చదివాడట, ప్రాకు జంతువులు, జలచరములు అన్నిటి గురించి పుస్తకాలు కూడా రాశాడట. ఇంత రాసిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మళ్ళీ ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథానికి వస్తే నేను ఇదంతా సంపాదించాను కదా, ఇంత జ్ఞానాన్ని అభ్యసించాను కదా, ఇది చాలా గొప్పది అంటున్నాడా? 18వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. 18వ వచనం, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత నేను చేసింది అదే, అది కూడా సంపూర్ణంగా చేశాను అంటే పరిపూర్ణంగా చదివాను. అలా విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఆనందం ఉంటుందా, శోకమా? ఇప్పుడు అర్థమైందా? లోకములో చాలా విద్య ఉంటది, కానీ అంత విద్యను అభ్యసించిన వాడికి అన్ని తెలియవా? అన్ని తెలియవు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఎందుకు నేను ఉదాహరణ తీసుకున్నానంటే, ఇంత విద్యను అభ్యసించిన సొలొమోను గారే బాబు నాకే చాలా విషయాలు తెలియవంటున్నాడు. నేను అన్ని అభ్యసించాను, కానీ అలా అభ్యసించిన దాంట్లోంచి అధిక శోకం వచ్చేసింది నాకు అంటున్నాడు. అధిక శోకం వచ్చింది ఆయనకి.
చాలా బాధపడ్డాడనమాట. అంటే లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవటం వల్ల నీకు ఆనందం ఉండదు, నువ్వు సంతోషంగా ఉండలేవు. అదే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం వల్ల ఆనందం ఉంది. అందుకే మన పిల్లలకి బాగా వాక్యం నేర్పించండి. అలాగని చదువు వద్దా అండి అని అంటే చదువు నేర్పించండి. అంతకంటే ముఖ్యమైనది వాక్యం, అంతకంటే విలువైన వాక్యము. మీరు అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు వస్తాయి, మావాడు బాగా సాల్వ్ చేస్తాడు అనుకోవచ్చు. కొమ్ములు తిరిగిన వాళ్ళకే బైబిల్లో కొన్ని విషయాలు అర్థం కాలేదు, దేవుడు చెబితే గాని అర్థం కాని ఉన్నాయి. అలాంటి మరో వ్యక్తిని చూపిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి ప్రియులారా. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోషే గారు ఏం అభ్యసించారట? సకల విద్యలు అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి ఆ రోజు ఐగుప్తు దేశంలో ఇంగ్లీష్ ఉందనుకో, ఇంగ్లీష్ భాష ఇప్పుడు మోషే గారికి వస్తుందా రాదా? ఏమ్మా నిద్ర వస్తుందా? ఇక్కడ లైట్ లేదు బాబు, వీళ్ళు పాపం వల్ల ఏం చూస్తున్నారేమో. సకల విద్యలను అభ్యసించారట. ఇంగ్లీష్ ఆ రోజు ఉందనుకో, ఇంగ్లీష్ వస్తుందంటారా రాదా? వచ్చేస్తుంది. పోనీ హిందీ ఉంటే, సంస్కృతం ఉంటే, తెలుగు ఉంటే, ఏ భాష ఉంటే అది వస్తుందని అర్థం. ఐగుప్తు దేశంలో ఏవే ఉంటే వస్తాయి. పోనీ ఐగుప్తు దేశంలో కట్టె ఫైటింగ్ ఉందనుకో, వస్తుందా రాదా? అది కూడా విద్య, మర విద్య. ఆ రోజు కత్తి తిప్పడం ఉందనుకోండి, అది వస్తా లేదా? వచ్చానమాట. మోషే గారికి రాని విద్య లేదండి. ఎన్ని సంవత్సరాలు చదివాడు దీన్ని? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 ఏళ్ళు చదివాడు. ఇలా 40 ఏళ్ళు చదివాడు. అది కూడా ప్రవీణుడుగా. ప్రవీణులు అంటే అర్థం ఏంటి తెలుసు? ఎక్స్పర్ట్స్. ప్రవీణులు అంటే ఎక్స్పర్ట్స్ అని అర్థం. అంటే ఎక్స్పర్ట్ అని ఎవరిని అంటారంటే, మామూలుగా డ్రైవర్స్ ఉంటారు అనుకోండి, బస్సుకి డ్రైవర్, బస్సుకి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కేవలం డ్రైవింగే చేస్తాడు. కానీ బస్సు పాడవుతుంది కొన్నిసార్లు. పాడైతే ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే, పాడైన బస్సును అక్కడ వదిలేసి డిపోకి వెళ్ళిపోతాడు. డిపోకి వెళ్ళిపోయి డిపోలో ఒక ఆయనకి కంప్లైంట్ ఇస్తాడు, ఇదిగో బస్సు పలానా చోట పాడైంది. అప్పుడు బస్సు డిపో నుంచి ఒక ఆయన వస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే, ఏం పాడైందో చూస్తాడు, చూసి దాన్ని బాగు చేస్తాడు. దాన్ని టెక్నీషియన్ అంటారు. ఆయన బస్సు పాడైతే దాన్ని బాగు చేస్తాడు. బాగు చేసిన ఆయన నేను బాగు చేశానని అక్కడే వదిలేసాడు. బాగు చేసి ఏం చేస్తాడు తెలుసా? దాన్ని డ్రైవింగ్ కూడా చేస్తాడు. అంటే ఆయనకు బాగు చేయటం తెలుసు, డ్రైవింగ్ చేయటం కూడా తెలుసు. టెక్నీషియన్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన బాగు చేయగలడు, డ్రైవింగ్ చేయగలడు. కానీ డ్రైవర్ యొక్క గొప్పతనం ఏంటి? కేవలం డ్రైవింగే చేయగలడు. మరి టెక్నీషియన్ గొప్పోడా, డ్రైవర్ గొప్పోడా? చెప్పండి, ఎవరు గొప్పడు? ఎవరికి వాళ్ళ గొప్పలు అనకండి. టెక్నీషియన్ గొప్పోడు. టెక్నీషియన్ పాడైపోతే బాగు కూడా చేస్తాడు కనుక ఈయనకి 2 విద్యలు తెలుసు. ప్రవీణులు అంటారు వాళ్ళు, ప్రవీణత అంటారు దాన్ని, ఎక్స్పర్ట్. అంటే మోషే గారికి 2 వైపులా విషయాలు తెలుసు అనమాట. భాష నేర్చుకోవడం తెలుసు, నేర్చుకున్న దాన్ని వాడటము తెలుసు. ఉదాహరణకి ఆ రోజు లెక్కలు ఉన్నాయనుకోండి, గణిత శాస్త్రం ఉందనుకోండి. ఐగుప్తు దేశంలో ఉన్న గణిత శాస్త్రం ఇప్పుడు మోషే గారికి తెలుసు అంటారా, తెలియదంటారా? ఏదో ఒకటి చెప్పండి. తెలుసు కదా, సరే. ఆ రోజుల్లో లెక్కలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకు లేవు? ఉన్నాయి. లెక్కల గురించి ఆ రోజుల్లో ఉన్నాయి. మోషే గారు ఆజ్ఞలు రాశారు. 1వ ఆజ్ఞ, 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, 10 ఆజ్ఞలు రాశారా? ఆజ్ఞలు 10 అని రాశాడంటే ఆయనకు లెక్కలు వస్తే రాస్తాడా, లెక్కలు రాకపోతే రాస్తాడా? లెక్కలు వచ్చు. ధర్మశాస్త్రం అంతా రాసింది ఎవరు? మోషే గారే. ఆ ధర్మశాస్త్రం అంతా రాస్తున్నప్పుడు అందులో సంఖ్య గురించి ఉంటుంది. అక్కడక్కడ సంఖ్యలు రాశాడా, రాయలేదా? ఇంకా చెప్పాలంటే సంఖ్య కాండం అని రాశాడు. సంఖ్య అంటే అర్థం ఏంటి? నంబర్స్. అంటే నంబర్స్ రాశాడు, సంఖ్య రాశాడు, ఎవరు ఏంటని రాశాడు. ఆయనకు సంఖ్య తెలుసు. అంటే మ్యాథమెటిక్స్ తెలుసండి మోషే గారికి. అది కూడా ఎలా తెలుసు? బాగా తెలుసు. దాని గురించి ఇంత బాగా తెలిసిన ఆయన నా ఎంత తోడు లేడు, నాకు తెలిసినంత ఎవడి తెలియదు, అది లేదు. సొలొమోను గారు ఎలాగైతే వ్యర్థము 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 వ్యర్థం అన్నాడు,
ఈయన కూడా ప్రభువా నాకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదు ప్రభువా. సొలొమోను గారికి ఎలాగైతే చాలా విషయాలను చదివిన తర్వాత కూడా ఈ భూమి మీద నాకు అర్థమైన విషయం ఏంటంటే లోక జ్ఞానాన్ని ఎంత నేర్చుకున్నా ఇందులో ఆనందం లేదని ఎలాగైతే చెప్తున్నాడో, ప్రభువా నాకు కొన్ని లెక్కలు అర్థం కాలేవా, లెక్కలు నేర్పించండి అని అడుగుతున్నాడు. ఎవరు? ప్రవీణుడే, మోషే గారు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో 12వ వచనములో, ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏం నేర్పియమని అడిగాడండి? ఏంటి, బాగా చాలా మంది పెద్దవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి చదువు రాక చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం సంతకం నేర్పియమని అడుగుతుంటారు. ఏం నేర్పియమంటారు? సంతకం, పేరు ఎలా రాయాలి, అలా పేరు రాయటం ఏందో నేర్పియమని అడుగుతుంటారు. అలా రిక్వెస్ట్ చేస్తుంటారు. అంటే సంతకం చేయటం అంత కష్టమా? చాలా కష్టం. మరి మీరు అనుకుంటున్నంత సులువు కాదు. సంతకం చేయటం అంటే అంత సులువు కాదు. అది రాని వాళ్ళకి తెలుసు దాని విలువేంటో. ఒక లెటర్ వచ్చింది మీ ఇంటికి, లెటర్ రాగానే గబగబా తెలిసి ఎవరు చదువుతారు? తెలిసిన వాడు చదువుతాడు. అక్షరాలు తెలుసు కానీ చదువుతాడు. అప్పుడు దాని విలువ అర్థం కాలేదు. కానీ అక్షరాలు రాని వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవడు చదువు వస్తుంది మా ఊర్లో అని చూస్తుంటాడు. చదువు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి కొంచెం ఇది చదివి వినిపోయావు. అక్షరాలు రాకపోతే ఇంటింటికి తిరగాలి. అది వాళ్ళకి తెలుసు. ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. తెలిసి పెద్దల విద్య అని పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు వెళ్ళి చిన్నపిల్లల దగ్గర, నాయన కొంచెం ఈ ఆ ఇల్లు నేర్పించవా, ఈ ఏబిసిడీలు నేర్పించవు, 1 2 నేర్పించవు అని అడిగేవాళ్ళండి. అలా ఉంది మోషే గారి పరిస్థితి. ఈయన ఆల్రెడీ ఎక్స్పర్టే, సకల విద్యలను నేర్చుకున్నవాడే, సకల విద్యా ప్రవీణుడే. అలాంటి సకల విద్యా ప్రవీణుడికి జీవితములో దినముల లెక్క చేయటం రాలేదా? రాదట. ప్రభువా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. లోకములో గణిత శాస్త్రంలో దినములు లెక్కించడం లేదా? ఏంటి పలానా లెక్కించండి అనగానే పిల్లలు టక 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 చేసేసి ఇదిగో లెక్క వచ్చేసింది అంటారు కదా. మరి మోషే గారికి ఎందుకు రావట్లేదు? దినములను లెక్కించటము ఎవ్వరికి రాదు. అందుకే సొలొమోను గారు అన్నారు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అసలు అంతా వ్యర్థమే. ఏదో చదివాను అనుకున్నాను కానీ అసలు బ్రతుకు గురించి చెప్పని పాఠాలు వేస్ట్. బ్రతుకు గురించి చెప్పనిది అంతా వృధా, వ్యర్థము. ప్రసంగి చెప్పుచున్నాడు, ఓ జ్ఞాని చెప్పాడు, వ్యర్థము. ఏంటి మరి కావాల్సిందేంటి? ఇది వ్యర్థం. కానీ ఒకటి మాత్రమే కావాలి మనిషికి. అదేంటి తెలుసా? ప్రసంగి గ్రంథంలో చివరి మాట చెప్పాడు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చివరి మాట చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో చివరి మాటలు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, యెహోవా యందు లేదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. ఏది విధి? ఇదే. చివరిగా చెప్తున్నాడు, ముగింపు మాటలు, కంక్లూజన్ అంటారు చూసారా, అది చెప్తున్నాడు. బాబు మానవ కోటికి ఏదైనా విధిగా ఉండాలి అంటే ఇదేంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను నేర్చుకోవటమే విధి. దీన్ని పాటించండి. ఇంకా మీరు ఏదైనా పాటించినా పాటించకపోయినా పర్వాలేదు, చదువు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పర్వాలేదు బాబు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించండి. అనుసరించటమే విధి. ఇది మాత్రం వేస్ట్ కాదు. ఇది మాత్రం వేస్ట్ కాదు. మిగతావి వేస్ట్. వాటిని చదవటం వేస్ట్, జంతువులను చదవటం వేస్ట్, పక్షుల గురించి చదవటం అది వేస్టే. లోకములో నువ్వు ఏది చదివినా వేస్ట్ అంటున్నాడు. అలాగని ఆదాము గారికి తెలిసిన దానికంటే మనకేం తెలుసు? ఆదాము గారికి ఉన్న జ్ఞానం కంటే మనకేం జ్ఞానం ఉంది? అలాంటి ఆదాము గారు ఏ యూనివర్సిటీలో చదివాడయ్యా? ఏ యూనివర్సిటీలో చదవలేదు. ఆదాము గారు ఏ కాలేజీకి వెళ్ళలేదు. ఆదాము గారు ఉన్నప్పుడు అక్షర జ్ఞానమే లేదు. అక్షర జ్ఞానం లేకపోతే పరలోకం ఇవ్వనని చెప్పాడు ఆ దేవుడు. పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగే వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారండి. వాళ్ళను పట్టించుకోకండి. వాక్యాన్ని ఆలోచించండి. కొంతవరకు చదవడానికి అవసరం కదా, బైబిల్ చదవటానికి అక్షరాలు నేర్చుకోండి.
కొంచెం కొంచెం చదవవలసిన అది నేర్చుకోండి. ఇక తర్వాత బైబిల్ చదవండి చదవండి చదవండి. మానవ కోటికి ఇదే విధి, ఇదే కట్టడా. మన పిల్లలకి ఇదే నేర్పాలి, బాగా నూరిపోయాలి. ఎప్పుడు పిల్లలకి దేవుడు 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 దేవుడు, మాటకు ముందు దేవుడు, మాట తర్వాత దేవుడు, ఇదే నూరిపోయాలి. అలా నూరిపోస్తుంటే వాడికి నరాన దేవుడు 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 దేవుడు, ఎక్కడ చూసినా దేవుడే కనబడాలి వాడి జీవితంలో. ఎక్కడ చూసినా వాడి మాటల్లో దేవుడు, క్రియల్లో దేవుడు, నడకలో దేవుడు, అసలు ప్రతి చోట దేవుడే కనబడాలి. అలా నూరిపోయింది వాడికి. అది మానవ కోటికి ఇదే విధి. ఇది మాత్రం వ్యర్థం కాదు. ఎవరైనా చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. పరిపూర్ణులు, లోకములో జ్ఞానాన్ని అభ్యసించిన వాళ్ళు, బాబు ఇదంతా వృధా అయ్యా, ఈ లోక జ్ఞానంలో లేదయ్యా, మనిషి యొక్క జీవిత కాలాన్ని లెక్కించటం ఆ లోకంలో లేదయ్యా అని వాళ్ళు చెప్తుంటే, బాగా చదివిన వాళ్ళే చెడిపోయి లాస్ట్కి వచ్చే, బాబు ఇదంతా వేస్ట్ అని వాళ్ళు చెప్తుంటే వీడంటాడు నేను డిగ్రీలు చదవాలంటే. చదువుతావు, కానీ తర్వాత వచ్చిన తర్వాత నువ్వే చెప్తావు సమస్తము వ్యర్థము. అందుకే అది కాదండి, మానవ కోటికి కావాల్సింది వాక్యం. మనిషికి కావాల్సింది వాక్యం. మనిషిని జీవింప చేసేది వాక్యం. మనిషికి బ్రతుకునిచ్చేది వాక్యం. దేవుడున్న లోకానికి నడిపించేది వాక్యం. అందుకే పిల్లలకి వాక్యం నేర్పించండి. మీరు వాక్యం నేర్చుకోనండి. మీ పిల్లలతో వాక్యం మాట్లాడండి. వాళ్ళు మీతో వాక్యం మాట్లాడాలి. అసలు మాట మాట్లాడితే వాక్యం ఉండాలి. ఇలా చేయండి, ఇలా చేయండి. ఎందుకు సమాజం బాగుపడదు? ఎందుకు బాగుపడదండి సమాజం? ఎంతసేపు చూసినా వాడు బాలేడు, వీడు బాలేడు, వీడు బాలేడు, మా ఊరు చెడిపోయింది, పలానా ఊరు చెడిపోయింది. ఎందుకు చెడిపోతుందంటే వాక్యము కొరవడింది కనుక. వాక్యం లేకపోతే చెడిపోతాయి. వాక్యం లేని ప్రతి కుటుంబం పాడైపోతుందండి. వాక్యం లేని ప్రతి ఊరు పాడైపోతుంది. వాక్యం లేని ప్రతి రాష్ట్రం పాడవుతుంది, ప్రతి దేశం పాడవుతుంది. దేవుని ఉగ్రతకు ఖచ్చితంగా మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాక్యం కావాలి, ఆయన కట్టడలు కావాలి, ఆయన మాటలు నూరిపోయింది అంటున్నాడు. ఇది కావాలయ్యా. ఎక్కడుంది? డబ్బుల గురించి మాట్లాడుకునే వాళ్ళు, వ్యాపారాల గురించి మాట్లాడుకునే వాళ్ళు, వ్యవసాయాల గురించి మాట్లాడుకునే వాళ్ళు, ఉద్యోగాల గురించి మాట్లాడుకునే వాళ్ళు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, సినిమా రంగం గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఫలానా హీరో ఎన్ని సినిమాలు చేశాడు, ఫలానా హీరో ఏ సినిమా చేశాడు, ఫలానా హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, ఫలానా హీరోయిన్ ఎలాంటి దుస్తులు వేసింది. నీకెందుకయ్యా? నీకెందుకు? వాడు ఏం చేస్తే నీకెందుకు? వాని సావేద వాడు వస్తున్నాడు. నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచించు. వచ్చారు ఇలాగే యేసుక్రీస్తు వారి దగ్గరికి, ఏడ్చుకుంటూ వచ్చారు. ఆయన మీద సింపతితో ఏడ్చుకుంటూ వస్తే, అమ్మలారా నా నిమిత్తం ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. నీ పిల్లలు బాలేరు, మీరు బాలేరు, అందుకు ఏడవండి. నువ్వు చస్తే నరకానికి వెళ్తావు, నీ కుమారుడు చస్తే నరకానికి వెళ్తాడు, నీ కూతురు చస్తే నరకానికి వెళ్తుంది, మీ అమ్మమ్మ చస్తే నరకానికి వెళ్తాడు. అసలు కుటుంబం మొత్తం నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కాటికి కాలు చాపుకొని ఉండి నా దగ్గరకు వచ్చి నన్ను చూసి ఎందుకు అమ్మ ఏడుస్తున్నారు? మహా అయితే చంపుతారు నన్ను. నేను ప్రాణం పెడితే మీకు మేలే కదా. నేను కాచిన రక్తం చేత మీ పాపాలు కడగడానికే కదా వచ్చాను. నన్ను చూసి ఎందుకమ్మా ఏడుస్తారు? నన్ను చూసి ఏడవకండి. నన్ను చూసి ఏడవడానికి కాదు. మీ పిల్లల్ని చూడండి, వాళ్ళ గురించి ఏడవండి. అయ్యో నా కుమార్తె బాలేదు, ఏడవండి. నా కుమారుడు బాలేడు, ఏడవండి. నేను బాలేను, ఏడవండి. మీ బ్రతుకులను చూసి ఏడవండి. నా బ్రతుకు ఎందుకు మారట్లేదని ఏడవండి. అందుకు ఏడవండి. అది మానేసి నన్ను చూసి ఏడుస్తారేంటారా? నేను చస్తే పరలోకానికి వెళ్తాను, మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. అలాగని నా బ్రతుకులో పాపం లేదు కదా. పాపం లేని నేను పరలోకానికి వెళ్తాను. నన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నావు? మీ బ్రతుకుల్లో పాపం ఉంది. పాపం ఉన్న బ్రతుకులు పరలోకానికి చేరవే, నరకానికి జారిపోతాయే. అలాంటి మీ బ్రతుకులను చూసేయడమండి అన్నాడు. ఈరోజు అదే చెప్తున్నానండి నేను. మీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించండి. మీ పిల్లలకు ఏది అవసరం అది ఇవ్వండి. అవసరమైనది ఒక్కటే, వాక్యమే. వాక్యాన్ని అందించండి పిల్లలకి, వాళ్ళు ప్రయోజకులు అవుతారు. లోకములో చాలా విద్యని అభ్యసించిన వాళ్ళు ప్రయోజకులు అనుకుంటున్నటువంటి వాళ్ళే బాబు కొన్ని లెక్కలు అర్థం కావట్లేదయ్యా లేవు. లోకంలో పుస్తకాలు బాగా చదివాము, ఎక్కడ చదివినా అది అర్థం కావట్లేదు ప్రభువా అని దేవుడి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ప్రభువా కొంచెం ఇది నేర్పించవా? ఇది రావట్లేదు ప్రభువా, ఈ లెక్క చాలా కష్టంగా ఉంది ప్రభువా, మా దినములు నెక్కించుటకు నేర్పించు ప్రభువా. ఎందుకు అడుగుతున్నాడంటే అప్పటికి తన జీవితంలో 80 ఏళ్ళు ఆవిరైపోయాయండి.
మోషే గారి జీవితంలో 40 ఏళ్ళు లోక విద్యను అభ్యసిస్తూనే వేస్ట్ చేసుకున్నాడు. ఆ మిగతా 40 ఏళ్ళు ఏం చేశాడంటే ఒక మర్డర్ చేసేసాడు. ఐగుప్తు దేశంలో మర్డర్ చేసి పారిపోయాడు. అరణ్యాన్ని పారిపోయి అరణ్యంలో మందలు మేపుకుంటున్నాడు, మందలు కాసుకుంటున్నాడు. మందలు మేపుకుంటున్నప్పుడు ఎలా ఉంటది? మందలు మేపేటప్పుడు మందలు తీసుకుని వెళ్తున్నప్పుడు అటు వెళ్ళింది అనుకో గొర్రె హుయ్ హుయ్ అనాలంతే, ఇటు వెళ్తున్నారు చూస్ అనాలంతే. ఇదే భాష. ఏముంటదండి? గొర్రెలతో మాట్లాడుతున్నాం అనుకో, ఏంటి మోసే గారు బాగున్నారంటే అవి ఏముండదు. ఆ పశువులు ఏం మాట్లాడతాయి? ఏం మాట్లాడు. ఒకప్పుడు మాటల యందు ప్రవీణుడే, చాలా విద్యను అభ్యసించిన ఆయన గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయేసరిగా నాలుక మందగించింది. అందుకే నేను వెళ్ళలేను ప్రభువా, ఐగుప్తు దేశానికి వెళ్ళి నేను ఫరోతో మాట్లాడలేను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడు. మందం వచ్చేసింది అనమాట. మనం చదువుకున్న విద్యను 40 ఏళ్ళు రాయకుండా చదవకుండా అలా పక్కన ఎట్టే మనకు వస్తాయదా? అప్పుడప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాన్న కొంచెం ఈ లెక్క చెప్పవా అని అడుగుతుంటారు. అప్పుడు చూస్తాడు, ట్రై చేస్తాడు, ఇది ఏదో నేను చదివినట్టే ఉంది కానీ రాయట్లేదు, నాకు రాదు అని చెప్పలేక నువ్వే చదువుకోరంటుంటాడు. అది నువ్వే చదువుకోరని ఎందుకంటున్నాడు? రాక. అప్పుడు వాడు అంటాడు, ఈ మాత్రం తెలియదా డాడీ అంటాడు. వాడికి చెప్పలేక, లేదురా నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటాడు. ఇది ఫోన్లో ఆడుకుంటుంటాడు. ఎవరిని అడుగుదామా ఈ లెక్కల గురించి అని చూస్తుంటాడు. అప్పుడు నిజంగానే ఒకప్పుడు ఈయన చదివాయనకే రావట్లేదు, మర్చిపోయాడు. ఆ పిల్లోడు ఎలా చూస్తాడో తెలుసా? మా డాడీకి ఏం రాదు, మా డాడీకి ఏం రాదు. పైగా డాడీ నువ్వు డిగ్రీ చదివాను అంటావు కదా, డిగ్రీ చదివి కూడా వేస్ట్ డాడీ నువ్వు అంటాడు. డిగ్రీ చదివి కూడా వేస్ట్. అప్పుడు మనకు అనిపిస్తుంది, అవును కదా నాకు ఈ మాత్రం రాలేదా, అది రావట్లేదా? ఆయనకి తెలుసు మనసులో ఉంది నాకు రాదని, కానీ ఒప్పుకోడు. పిల్లోడి దగ్గర డిగ్నిటీ. చాలా మంది ఇలాగే ఉంటారు, చాలా మంది ఇలాగే ఉంటున్నారు, అలాగే కొనసాగుతున్నారు. మోషే గారి పరిస్థితి అలాగే. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 ఏళ్ళు మందలు మేపుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు, మందలు తీసుకెళ్తున్నాడు. అరణ్యానికి వెళ్తున్నాడు, మళ్ళీ ఇంటికి వస్తున్నాడు. అదేదో పక్కన నది ఉంటే అక్కడ వాటర్ తాగించటం, అక్కడ మళ్ళీ వెళ్ళటం, ఆ కొండలు తిరగటం అలా చూస్తుంటాడు. అది పక్కన వెళ్తుంటే ఏదో కర్ర వారేస్తుంటాడు, ఇది ఇటు రా అంటాడు. అంతే, అంతకంటే ఏముంటదండి అక్కడ పని? ఆయనకి ఏం పని లేదు. నేను సర్దిముట్ట ఏదైనా ఉంటే తీసుకెళ్ళిపోవడం, తినటము, మళ్ళీ రావటం, అవి ఇంటికి వెళ్తా ఉంటే దాని వెనకాల రావటం. ఇదే ఆయన పని. 40 ఏళ్ళు వేస్ట్ చేశాడు. తన జీవితంలో 40 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది అనమాట. వేస్ట్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు, నేను వ్యవసాయాలు చేశాను, నేను వ్యాపారాలు చేశాను, నేను ఉద్యోగాలు చేశాను, నేను చాలా చేశాను అంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఇదంతా వృధా చేసుకున్నావు. వ్యవసాయంలో వృధా చేశావు, వ్యాపారాల్లో వృధా చేశావు, నీ బ్రతికే వృధా అయిపోయింది. నీ జీవితం యొక్క దినములను లెక్కించటం అనేది నువ్వు నేర్చుకోలేదు. మన జీవితం యొక్క దినాల్ని లెక్కించడం నేర్చుకోకపోతే అంతా వృధా, అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది అర్థం చేసుకున్నాడండి మోషే గారు. ప్రభువా ఎలా ప్రభువా, ఈ లెక్క ఎలా ప్రభువా, ఇది కష్టంగా ఉంది ప్రభువా, నేను అప్పటికి చాలా విద్యలు చదివాను కానీ ఎక్కడ అర్థం కాలేదు ప్రభువా, మా దినములు లెక్కించడానికి నేర్పించు ప్రభువా. మీరు ఎప్పుడైనా అడిగారా మీ జీవితంలో, ప్రభువా నా బ్రతుకులో నా దినాలు లెక్కించడం నాకు నేర్పించు ప్రభు అని ఎప్పుడైనా అడుగుతామా? ఇలాంటి అడుగు. ప్రభువా పెద్దోడికి పెళ్లి కాలేదు, చిన్న అమ్మాయికి సంబంధాలు రావట్లేదు, ఇవే మన లెక్కలన్నీ. అవసరమైతే కిరాణా జనరల్ స్టోర్లో ఉన్నాయన్ని సప్పులు పప్పులు ఉప్పులు అన్నిటి గురించి అడుగుతారు. ఇంకొందరు అయితే లిస్ట్ రాసుకుని మరి మర్చిపోతామే, కళ్ళు తెరిచి మరి చదివి అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఇలా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడికి మన బ్రతుకు గురించి మనం ఎప్పుడైనా అడుగుతామా? అడగము. కానీ ఎంత బాగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన అండి అది. 90వ కీర్తన ఏంటి తెలుసా? మోషే చేసిన ప్రార్థన. ప్రార్థనలు ఏమని అడుగుతున్నాడు? ప్రభువా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. రాలేదా? చాలా కష్టమటండి దినాలు లెక్కించటం. చాలా చాలా కష్టమట. అది అంత సులువుగా ఉండదట. అంటే ఆ టాపిక్ అన్నిటికంటే కష్టమైన టాపిక్ అన్నమాట. ఎందుకు ఆ టాపిక్ ని అడిగాడు మోషే గారు అంటే, ఇది అంత సులువైన టాపిక్ కానే కాదు. దేవుడు మరి నేర్పించాడు మోషే గారికి? అడిగాడు కదా. పోనీ అడిగితే నేర్పించాడా దేవుడు? యాకోబు గారు రాసిన పత్రిక చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మీకు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ఏం చేయమన్నాడు చూడండి.
యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనం నుండి చదవండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఇప్పుడు మోషే గారికి మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు ప్రభువా అని ఎందుకు అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయనకి ఏం కొదువుగా ఉంది? జ్ఞానం కొదువుగా ఉంది. అప్పుడు అడిగాడు. అడిగితే ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన అనుగ్రహించేస్తాడట. అడిగాడు కదండి, ప్రభువా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు ప్రభు అనగానే మరి నిజంగానే దేవుడు మోషే గారికి నేర్పించాడా లేదా? నేర్పించాడో లేదో అన్నది మనకు అర్థం కావాలంటే బైబిల్ చదవాలి. ఇప్పుడు మొత్తం బైబిల్ అంతా చదవాలంటే చాలా కష్టం కదండి. ఈ గంట సేపట్లో మాకు అవుతుందా? ఆల్రెడీ 40 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఈ 40 నిమిషాలు మొత్తం బైబిల్ అంతా చదివి చాలా కష్టం. అందుకే ప్రసంగికులు వచ్చినప్పుడు సభలకు రమ్మని చెప్పేది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కొంత ఇచ్చట కొంత అచ్చట అలా ఉన్నదాన్ని అంతా ఒక దగ్గర క్రమంగా పేర్చి మనకు నేర్పిస్తారు. అందుకే రమ్మనేది. అందుకే దేవుని సన్నిధిలో కాలాన్ని వెచ్చించమనేది. ఇదిగో దేవుడు దినములు లెక్కించమని అడిగిన మోషే గారికి లెక్కలు నేర్పించాడా లేదంటే బైబిల్లో రాయబడిన కొన్ని విషయాలను చూస్తుంటే ఆయనకు లెక్కలు అర్థమయ్యే కనుకనే రాశాడు. ధర్మశాస్త్రాన్ని రాసింది ఎవరు? కొని బైబిల్లో ఉన్న 5 కాండాలను రాసింది ఎవరు? మోషే గారు. ఆయన రాసిన కాండాలలో ఏమని రాశారో ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇది రాసింది ఎవరు? ఈ మాట రాసింది ఎవరండి? అందరు చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళు మరీ చెప్పండి. ఎవరు రాశారు ఇది? నిద్ర వచ్చే వాళ్ళు మేము చెప్పమని చూస్తున్నాం. మేము మా పని మేముంటే మీరేదో డిస్టర్బ్ చేస్తున్నారు కదా. వదిలేండి. మోషే గారు కదా రాశారు. ఏమని రాశారు? ఏదేనని ప్రాంతంలో దేవుడు తోట వేసాడట. ఆ తోటలో వృక్షాలను పెట్టాడట. అందులో అనేక వృక్షాలు ఉన్నాయట, వాటికి ఫలాలు ఉన్నాయట. ఏదైనా నిరభ్యంతరంగా తినవచ్చట. కానీ ఒక మంచి చెడ్ల తెలివించు వృక్ష ఫలాన్ని పెట్టాడట. దాన్ని మాత్రం తినకూడదట. తింటే ఏమవుతుందట? దాన్ని తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఒకవేళ ఈ రోజు మోషే గారు రాసిన ఈ మాటను ఆధారం చేసుకొని ఆదాము గారు బ్రతికే ఉండుంటే, ఆ పండే తినకుండా ఉండుంటే ఇప్పటికి బ్రతికుండేవాడా చచ్చిపోయేవాడా? మళ్ళీ అడుగుతాను. ఏదైనా అనే ప్రాంతంలో మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని దేవుడు వేశాడు కదా. ఆ వేసినటువంటి వృక్ష ఫలాన్ని ఆదాము గారు తినకపోయిండుంటే, అవ్వమ్మ తినకపోయిండుంటే వాళ్ళు బ్రతికుండే వాళ్ళ చచ్చిపోయే వాళ్ళ? చెప్పండి. బ్రతికుండే వాళ్ళ? బ్రతికుండే వాళ్ళ అనే వాళ్ళు చేయతండి. మళ్ళీ ఏమడగండి. ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళు అనేవాళ్ళు చేయతండి. వీళ్ళు చచ్చిపోతారన్నారట. ఎలా చచ్చిపోతారు చెప్పండి బాబు? ఎలా చచ్చిపోతారు? ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చేస్తారన్నారు కానీ తినకపోతే అక్కడే ఉంది సమాధానం. తినకపోతే చావరు. తినకపోతే అవ్వమ్మ ఆదాము గారు ఇప్పటికీ బ్రతికే ఉండేవాళ్ళు. ఇదే బైబిల్. ఇలా నేర్చుకోవాలి బైబిల్ని. అలా తినకపోతే చావే లేదండి. ఎవడెన్ని స్టోరీలు చెప్పినా నమ్మకండి. బైబిల్లో ఉన్నదే నమ్మండి. బైబిల్లో ఉన్నదే చెప్తారండి. చాలా మంది వచ్చి రకరకాల కబుర్లు చెప్తారు. గట్టిగా అరిచే చెప్తుంటారు. పెద్ద యూట్యూబ్ ఛానల్ పెట్టి చెప్తున్నారు అనగానే వాడు గొప్పోడు అనుకోకండి. అందుకే చెప్పాను కుక్క కూడా చాలా గట్టిగా అరుస్తుందని. చాలా గట్టిగా అరుస్తుంది. అసలు గట్టిగా అరిచే కుక్క వెర్రి కుక్క అంటాం మనం. ఇది పిచ్చి కుక్క. ఇది మరీ ఎక్కువ అరుస్తుంది అంటాం. కర్రతో కొడతాం అవసరమైతేని. దయచేసి ఊరికే పిచ్చి మాటలు నమ్మకండి. ఊరికే నమ్మకండి. ఉన్నదే నమ్మండి. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు. తిన్నారు కనుక చచ్చారు. తినకపోయిందంటే చావు లేదు. అంటే దేవుడు ప్రారంభములో మనిషికి
అమరత్వాన్ని ఇచ్చాడు. అమరత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే చావు లేదు. చావు లేని బ్రతికిచ్చాడండి. చావు లేని బ్రతుకు. మనిషి చావును చూడలేదు అప్పటికి. ఇంకా చెప్పాలంటే ఆదాము చావు లేని జీవితాన్ని చాలా కాలం అనుభవించాడు. ఎంతకాలం పండు తినలేదో మనకు తెలియదు. ఏదేను అనే ప్రాంతంలో ఆదాము గారిని పెట్టి ఇదిగో చక్కగా ఈ పండు తినకుండా నువ్వు ఉండాని అంటే ఉన్నాడు. చాలా కాలం ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకు లెక్క లేదంటే చావు లేనప్పుడు లెక్క ఎలా ఉంటది? చావు ఉంటేనే కదా లెక్క. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఈయన ఎన్ని సంవత్సరాలు బతికాడండి అంటే ఏమని రాస్తాం అక్కడ? జననం మరణం అని రాసి 50 ఏండ్లు బ్రతికాడు, 60 ఏండ్లు బ్రతికాడు అని రాస్తాం. అసలు చావే లేదనుకో, ఇప్పుడు వయసు ఎలా రాస్తారు చెప్పండి? చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మీకు తెలిసిందే చెప్పాను అనుకో, ఏమనుకుంటా? అంతా తెలిసిందే చెప్పాడు, అంతా తెలిసిందే చెప్పాడు అంటారు మీరు కూడా. అవునా కాదండి? ఏదో ఒకటి నేర్పించి వెళ్ళాలి కదా. అందుకే మీ వయసు అడుగుతున్నాను. మీ వయసు ఎంత అంటే మీరు పలానా రోజు పుట్టారు కనుక ఇదిగో ఇంతండి అని చెప్తారు. పలానా ఆయన వయసు ఎంతండి? ఆయన ఆ పెద్ద ఆయన చనిపోయాడు, ఆ ఫోటోలు ఉన్నా మా తాతగారు. ఎంతండి? ఆయన 90 ఏళ్ళు బ్రతికాడు. 90 ఏళ్ళు బ్రతికాడండి. నేను ఎలా చెప్తున్నాడు? చచ్చాడు గనక. చస్తే 90 అని చెప్పావు, అసలు చావే లేకపోతే ఈయనండి ఓ ఇది చాలా పెద్ద వయసులేండి. ఎంత వయసు? ఆదాము గారి వయసు అందరికంటే పెద్ద కనపడేది. ఓల్డెస్ట్ పర్సన్ అన్నమాట. చావు లేదా? ఆదాం గారి దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఎప్పుడు చేస్తున్నారంటే ఏముండదు, ఇంకా ఏముండదు. ఎందుకంటే ఆయనకు చావే లేదు. ఇంకా చెప్తాను. ఇప్పుడు ఆదాము గారు ఏదైనా అనే ప్రాంతంలో నడుచుకుంటూ కాలు ఏదో బండకు తగిలి కింద పడిపోగానే ఈ తలకి బండరాయి తగిలి మెదడు బయటకు వచ్చింది అనుకో, చచ్చిపోతాడా? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. చావడు. అసలు మెదడు బయటికి రాదు, రక్తమే రాదు, రక్తం కారదు. ఎందుకంటే గాయం అనేది కూడా రోగం. గాయం అనేదే రోగం. పిచ్చెక్కిపోవాలి వాక్యం చదువుతుంటే. బాబోయ్ దేవుడు అంటే నాకు పిచ్చేయండి అన్నప్పుడు ఇలాంటివి అర్థం అవుతాయి. ఏమవ్వదా? కత్తి తీసుకుని పొడుచుకున్నా చావడు. ఏమనుకుంటున్నారు? బైబిల్ అలాంటిదండి. అంత గొప్ప బ్రతికిచ్చాడు ప్రారంభంలో, అదే మళ్ళీ తర్వాత ఇవ్వాలనుకుంటున్నాడు. అదండి బైబిల్. ఒక రోజు పోగొట్టుకున్నది మళ్ళీ ఇస్తానన్నాడు. దాని గురించే ఎదురు చూడమన్నాడు, దాని గురించే బ్రతకమంటున్నాడు మనల్ని. ఈ లెక్క అర్థమైపోయిందండి మోషే గారికి. ఎస్, దేవుడు పండు తిను దినమున చస్తారన్నాడు. అది రాశాడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనే రాశాడు ఇది. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు. అంటే పండే తినకపోయిండుంటే ఆదాము బ్రతికే ఉండేవాడు, అవ్వమ్మ బ్రతికే ఉండేది. ఆ తర్వాత అసలు చావన్నది లేకుండా అలాగే ఉండేవాళ్ళు. తిన్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, చచ్చారు. అక్కడ స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ అంటారు దాన్ని. కౌంట్ డౌన్. 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము గారు అని అంటున్నాను చూసారా. 930 ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పండు తిన్న నాటి నుండి. పండు తిన్న నాటి నుండి 1, 2, 3 సంవత్సరాలు, 4 ఏండ్లు, 5 ఏండ్లు, 6 ఏండ్లు, 7 ఏండ్లు. పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చేదరన్నాడండి. కరెక్ట్ గా పండు తిన్నట్టుగానే చచ్చారు. 930 ఎక్కడే కౌంట్ అయింది. మరి దినాన్నే చేస్తారన్నాడు కదా, ఒకే దినం. అదే పాఠం, అదే ముగింపులు చెప్తాను. కరెక్ట్ గా పండు తిను దినాన్నే చస్తారన్నాడు కదండి. ఆ రోజు చావలేదు కదా. వచ్చి దేవుడే మాట్లాడుతున్నాడు కదా, అవ్వమ్మ ఏమ్మా నువ్వు చేసింది ఏంటని అడిగాడు కదా. బ్రతికే ఉంది కదా మీ. తర్వాత ఆదాము ఆయనతో మాట్లాడు, ఏంటి ఆదాము నువ్వు చేసిందని. ఆదాముతో మాట్లాడాడు కదండి. ఎందుకు మాట్లాడు? చావలేదు కదనే డౌట్ వస్తుంది అందరికీ. లోకానికి అర్థం కాని విషయం దేవుడు బైబిల్లో రాయించాడు. అదే మోషే గారు రాశారు. బాబు నాకు లెక్క అర్థమైపోయింది, జీవిత దినముల లెక్క అర్థమైపోయింది. దేవుడు చక్కగా చెప్పాడు. అందుకే పండు తిను దినమున నిశ్చయంగా చచ్చేదన్నాడు. అక్కడ స్టార్ట్ అయిన కౌంట్ డౌన్ ని అలా దింపుకుంటూ వచ్చాడు. దేన్ని బట్టి తెలుసా? మనుషులు చేస్తున్న పాపాలను బట్టి. ప్రారంభములో అమరత్వంలో ఉన్న బ్రతుకును కాస్త ఆయుష్లోనికి తెచ్చాడు. ఆయుష్ నుండి ఇంచుమించుగా 1000 ఏళ్ళు ఆయుష్నిచ్చాడండి ప్రారంభం.
మెత్షేల గారు ఎంత బ్రతికారు అనుకుంటున్నారు? 969 ఏళ్ళు. హేరోదు అనేటువంటి ఆయన కూడా 962 సంవత్సరాలు. ఇలా నోవహు 950 సంవత్సరాలు, ఆదాము గారు 930, ఇలా 900 చాలా మంది కనబడతారు. అంటే దేవుడు సుమారుగా 1000 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు ప్రారంభంలో. ఆ 1000 ఏళ్ళు ఇప్పుడు అలాగే ఉందా? 1000 ఏళ్ళు ఏం చేశాడు? అలా 1000 ఏళ్ళని దింపాడు, కిందికి దింపాడు. ఏ ఏ ఏ కాలానికి దింపాడు ఇదంతా? ఓసారి ఆదికాండం 6 అధ్యాయం చూడండి. ఆదికాండం 6 అధ్యాయంలో మొదటి వచనం నుండి చూద్దాం. మొదటి వచనం నుండి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత ఆ కుమార్తెలు వారికి పుట్టినప్పుడు వాళ్ళు బాగా పాపం చేస్తున్నారు, భయంకరంగా ఇది అయిపోయింది. అలా అయిపోయినటువంటి వాళ్ళని చూసి 5వ వచనంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్న దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఇంక వీళ్ళ ఆయుష్ను తగ్గించేయాలనుకున్నాడు. 3వ వచనంలో ఏం చేశాడు చూడండి. అప్పుడు యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు వచ్చారు? ఇప్పుడు ప్రారంభంలో అమరత్వంలో ఉన్నారు. అమరత్వం నుంచి ఎక్కడికి పడిపోయారు? ఆయుష్ ఎంత? 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు సుమారుగా 1000 ఏళ్ళ నుంచి ఎంత పడిపోయింది? ఇప్పుడు 120 ఉందా మరి? పోనీ ఇప్పుడు అలాగే 120 ఏళ్ళు బతుకుతున్నామా? మోషే గారి కాలం నాటికి మోషే గారు రాస్తున్నారు చూడండి. 90వ కీర్తన గ్రంథం 90 అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఏమని? ప్రభువా మా ఆయుష్ కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80, ఇంకా 80, 70 లేదా 80, ఇంకిద్దరు మించి లేదు ప్రభువా. పోనీ అలాగే ఉందా? దావీదు గారి కాలం నాటికి చూడండి. దావీదు గారి కాలం నాటికి కీర్తనల గ్రంథం 39 అధ్యాయం 5వ వచనంలో, కీర్తనల గ్రంథం 39:5లో దావీదు గారి మాటలు చూడండి. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ఉందురుగాక, వారి దినములు బెత్తెడు అని అవుతుంది చూడ. అది చదువునన్న 39వ అధ్యాయం కీర్తన గ్రంథం 5వ వచనం చదవండి. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు అంటాడు. బెత్తెడంటే ఎంత? దేని బెత్తెడంటారు? దీన్ని బెత్తెడంటారు కదా, ఇదే కదా బెత్తెడంటే. బెత్తెడని దీన్ని అంటారు కదా. ఈ బెత్తెడని ఎందుకన్నారు? 4 అంగుళాలు ఉన్నాయి చూసారా? 4 అంగుళాలు అంటే ఒక అంగుళానికి ఒక 10 చొప్పున వేసుకున్న 4 పదులు అని చెప్పడానికి. మహా అయితే 4 పదులు. బెత్తెడంటే అర్థం ఏంటి? 4 పదులు అంటే 70-80 కూడా ఎంత అయింది? మళ్ళీ సగం అయిపోయింది. పోనీ ఆ సగం అన్న అలాగే ఉందా? అలాగే ఉందా? యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము, మనము నిన్నటి వారమే. మరి ఈరోజు ఇదేం బైబిల్ అండి? ఇప్పుడు మళ్ళీ చదువుతాడు చూడండి. మనం ఎన్నటి వారము? ఈ రోజు వారం కాదా? మీకు ప్రశ్నలు రావా బైబిల్ చదువుతున్నప్పుడు? ప్రశ్నలు రావాలి బైబిల్ చదువుతున్నప్పుడు. మనం ఎన్నటి వారం? అందరు చదవండి. మనం ఎన్నటి వారము? నిన్నే వారం. గురువారం. ఈ రోజు మనం శుక్రవారం నాటి వాళ్ళం కాదా? మరి ఉన్నాం కదా, బైబిల్ ఇంటిలో ఉంది. మనం నిన్నటి వారం. నిన్న మరి ఈ రోజు లేవా? మరి రేపు చదివామనుకో మళ్ళీ నిన్నటి వారం అని ఉంటుంది. ఆ రేపు చదివాం మళ్ళీ అలాగుంటది. నెక్స్ట్ మంత్ చదివామనుకో మళ్ళీ అదే ఉంటది. ఆ తర్వాత సంవత్సరం చదివాను మళ్ళీ అదే. ఇలా అనుకునేవాడిని అండి. పిచ్చిక్కేదండి ఒక్కోసారి. ఏంటి ప్రభువా ఏం చెప్పాలనుకో, నిన్నటి వారమే అన్నాడంటే మరి ఈ రోజు లేమా? చచ్చిపోయామా? ఎందుకు ఇలా చెప్పాడు ఆయన? బ్రతుకున్నాం కదా. మనము నిన్నటి వారమే ప్రసంగాలు చెప్తున్న వాళ్ళు చెప్పుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మనకు మాత్రం డౌట్ రాదు ఏంటి? బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు ఎక్కడైనా టైటిల్ వేసేదని చెప్తున్నారు అనుకోండి, జనాలు ఎందుకు వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నారంటే ఇందుకే. వాళ్ళు వాక్యాన్ని పరిశోధించి చెప్తారు. ఒక టైటిల్ వేసి పాఠాలు చెప్పించటము లోకానికి అలవాటు చేసిందే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళంటే. అది వాళ్ళ యొక్క ఖ్యాతి. లోకం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇలాగే నేర్పాలండి. ఒక ప్రశ్న వేసి నేర్పిస్తే ప్రజలకు అర్థమవుతుందని
ప్రారంభించబడినటువంటిది ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. మనము నిన్నటి వారమే, మనకు ఏమి తెలియదు. భూమి మీద మన దినములు మన దినములు, ఈ నిన్నటి వారం అంటే మీరేదో అనుకుంటారని కింద ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. భూమి మీద మన దినములు భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. సరే, భూమి మీద మన దినాలు ఎలా ఉన్నాయట? నీడ. నీడ అంటే తెలుసు కదా, నీడ. నీడ ఎప్పుడు వస్తుంది? ఈ రోజు లైట్ ఉంది కనుక లైట్ నీడ గురించి చెప్పకండి. ఈ లైట్ నీడ కాదు. ఏ లైట్ నీడ కావాలి మనకి? సూర్యుని లైట్. సూర్యోదయం జరగగానే మన నీడ ఎలా ఉంటదండి? ఉదయాన్నే మనము సూర్యుడు ఉదయించినప్పుడు చూడండి, మన నీడ ఎక్కడ ఉంటది? చాలా దూరంగా ఉంటది. అలా సూర్యుడు కదులుతూ మన భూమి కదులుతున్నప్పుడు మన నీడ కూడా ఏమవుతుంది? మెల్లిమెల్లిగా 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 దగ్గరకు వస్తుంది, మన దగ్గరకు వస్తుంది. అలా దగ్గరకు వచ్చింది కాస్త మిట్ట మధ్యాహ్నం మన పక్కనే ఉంటది. ఇడే మన నీడ పక్కనే ఉంటది. ఇక్కడ 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 మన చుట్టే తిరుగుతున్నట్టు ఉంటది. ఆ తర్వాత మెల్లిగా మళ్ళీ నీడ అలా అలా సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు నీడ కూడా ఏమవుతుంది? దూరంగా వెళ్తుంది. ఇప్పుడు నీడ ఏమైంది? నీడ కదిలిందా? కదిలింది. ఎన్ని గంటలు కదిలింది? ఇది లెక్కేయాలి. భూమి మీద మన దినములు నీడ వలెనున్నవి అని అంటే భూమి మీద మీరు చూసే నీడ ఎంతసేపు ఉంటుందో లెక్కేసుకోవాలి. సూర్యోదయం జరిగింది. సూర్యోదయం జరిగిన టైం చూడండి, 6ంటికి అనుకుందాం. 6ంటికి సూర్యోదయం జరిగితే మళ్ళీ 6ంటికి ఏమవుతుంది? మీకు అర్థం కాదని లెక్క చెప్తున్నాను. సూర్యాస్తమయం 6 నుంచి 6 ఎన్ని గంటలు? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి 12 గంటలు. అంటే మన జీవితం ఎలాంటిదట చెప్పండి? నీడ వలె ఉన్నదంటే నీడ 12 గంటలు ఉంటది కనుక మీరు కూడా మహా అయితే 12 గంటలు అని అంటున్నారు. 12 గంటల. నాకేం ఆల్రెడీ 50 సంవత్సరాలు అంటారు మరి కొందరు. మరి కొందరికి ఏమో 70 సంవత్సరాలు అంటాడు, కొందరికి ఏమో 80 సంవత్సరాలు అంటారు. 80 సంవత్సరాల 12 గంటల. ఏదో ఒకటే చెప్పాలి, 2 విధాలుగా బైబిల్ చెప్పకూడదు. బైబిల్లో ఉన్న సారాన్ని వెతకాలి. ఇప్పుడు ప్రభువా ఎందుకు చెప్పారు ఇలా? మా బ్రతుకుని నీడతో ఎందుకు పోల్చారు? మా దినములు నీడ వలె ఎందుకున్నాయి? మేము నిన్నటి వారమని ఎందుకు మీరు చెప్తున్నారు ప్రభువా? అలా చెప్పే మాటల్లోని ఆ సారాన్ని వెతుక్కుంటే అప్పుడు దేవుని మనసు అర్థమవుతుందండి. మోషే గారు వేసిన ప్రార్థనలోని ప్రశ్న మనకు అర్థమవుతుంది. ఓహో, మోషే గారు ఎందుకా ప్రార్థించారు? దీని వెనకాలన్నది ఇంత విషయమా? అవును, మీరు అనుకుంటున్నట్టుగా నాకు 50 ఏళ్ళండి, 60 ఏళ్ళండి, 70 ఏళ్ళండి, పలానా ఆయనకి పలానా సంవత్సరాలు మీరు అంటున్నారు చూసారా? ఇవన్నీ దేవుని దృష్టికి కరెక్ట్ గా 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాదు. అసలు ఆయన ఏమన్నాడు తెలుసా? పేతురు గారు రాసిన పత్రిక చూడండి. పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము అండర్లైన్ చేసుకున్న మాట, దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎన్ని దినాలట? అందరు చెప్పండి. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు అంటే ఎన్ని దినాలతో సమానమట? ఇప్పుడు మన లెక్క ఒకవైపు వేస్తాను, దేవుడి లెక్క ఒకవైపు వేస్తాను. ఇటువైపు కుడి చేతి వైపు దేవుడి లెక్క, ఎడమ చేతి వైపు మన లెక్క వేస్తాను. మన లెక్కలో 1000 ఏండ్లు, దేవుని దృష్టికి ఎన్ని? ఒక దినం. ఒక దినం అంటే ఎన్ని గంటలు చెప్పండి అందరూ? ఒక దినము అంటే దేవుని దృష్టికి 24 గంటలు. రైట్. ఇటువైపు 24 గంటలు వేసుకుంటే ఇక్కడ ఎంత కనబడుతుంది మనిషికి? 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 24 గంటలు. సరే, ఈ 1000 ఏండ్లని సగం చేయండి. 1000ని సగం చేస్తే ఎంత? 500. డబ్బులు లెక్కెట్టని తెలుసు కదా, అలా సగం చేయండి. 1000ని సగం చేస్తే ఎంత? 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు దినములలో 24 గంటలు ఒక దినం అయితే ఒక దినాన్ని సగం చేయండి, 12 గంటలు. అంటే 500 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 12 గంటలు. సరే, 500 సంవత్సరాలని సగం చేయండి, 250. ఇప్పుడు 12 గంటల్ని సగం చేయండి, 6 గంటలు. అంటే ఒక వ్యక్తి భూమి మీద 250 సంవత్సరాలు బ్రతికితే ఎంత బతికినట్టు? దేవుని దృష్టికి 6 గంటలు బ్రతికినట్టు.
సరే, 250ని సగం చేయండి. 125. రావట్లేదు లెక్కలు. 125. 125 6 గంటల్ని సగం చేస్తే ఎంత వస్తుంది? 3 గంటలు. అంటే ఒక వ్యక్తి మీ ఊర్లో కనుక 120 ఏళ్ళు బ్రతికాడు అనుకో, మీరు అనుకోవాలి బ్రతికాడు 3 గంటలు. ఏమనుకోవాలి? బ్రతికాడు 3 గంటలు, పైగా అంటున్నాడు నా ఎంత తోడు లేడంటున్నాడు. 3 గంటలు బ్రతికి ఎన్నెన్ని పాపాలు చేశాడు చూశారు. ఇప్పుడు 125 సంవత్సరాల బతికినోడికే 3 గంటలు అయితే 125ని సగం చేస్తే 62.5. 62.5 సంవత్సరాలు బతికినోడి సంగతి ఏంటి? గంటన్నరే. 62.5 సగం చేస్తే ఎంత? 30 చిల్లర. 31.5. 31.5 దేనికి? 45 నిమిషాలే. మీలో ఎవరైనా 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చేతండి. ఇప్పుడు 30 ఏళ్ళు. మీరు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళంతా మీరు ఎంత బ్రతికారని అర్థం? 45 నిమిషాలు అయింది మీరు వచ్చి. ఇప్పుడు గంట కూడా కాలేదు మీరు వచ్చి. ఎక్కడికి అన్నా? మీరు ప్రసంగం చెప్పే గంట ఆడుతుంది. మీరు భూమి మీదకి వచ్చే 45 నిమిషాలు కాదు. అదే మరి దేవుడి లెక్కలు ఇలాగే ఉంటాయి. ఆయన పైన చూస్తున్నాడు. ఆయన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈయనేనా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అని అన్నాడు. మరి ప్రియమైన కుమారుణ్ణి సంవత్సరాలు వదులుకొని ఉంటాడా? అందుకే ఎక్కువ రోజులు వదులుకోలేదు. ఎంతసేపు వదులుకున్నాడు తెలుసా? 33.5 సంవత్సరాలు. అంటే ఒక 45 నిమిషాలు వదులుకున్నాడు. 45 నిమిషాలు వదులుకొని మళ్ళీ ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడా నా కుమారుడు? ఎదురు చూస్తున్నాడు. మన పిల్లలని బాగా ప్రేమిస్తున్నాం అనుకోండి, వాడి చేతికి 10 రూపాయలు ఇచ్చి ఆ కిరాణా షాప్ లో పలానా తీసుకొని రారంటే వాడు 5 నిమిషాలు రాలేదనుకో, ఏమైంది? నా కొడుకు ఇంకా రాలేదేంటి? 10 నిమిషాలు కానీ ఏంటి ఇంకా నా కొడుకు రాలేదు? 10 నిమిషాలు ఎదురు చూడలేమా? ఎదురు చూడలేమండి బాబు. మనం ప్రేమించే పిల్లలు తిరిగి రాకపోతే ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తాం. పరలోకమందున్న దేవుడు కొన్ని 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా ఈ భూమి మీదకి వచ్చిన సర్వ మానవాళి గురించి చేతులు చాపుకొని ఎప్పుడు వస్తారా నరులారా తిరిగి రండని ఎదురు చూస్తున్నాడు. నేను మీకు ఇచ్చింది ఒకే దినం అన్నాడండి. ఒక్క దినమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులందరికీ దేవుడిచ్చింది ఒకే దినము. అందుకే చెప్పాడు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. నా దృష్టికి ఒక దినమే, మీ దృష్టికి అది 1000 కావచ్చు. మీ దృష్టికి 1000. మెతుషెలా బ్రతికాడు 969. నా దృష్టిలో 969 కాదు, జస్ట్ ఒక రోజు బ్రతికొచ్చాడు. అంటే నేను చెప్పినట్టుగానే చావాలి, నేను చెప్పినట్టుగానే రావాలి. ఆదాము 930 సంవత్సరాలు అంటే ఒక దినము లోపే చచ్చాడు. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చేదనంటే దేవుడు వచ్చి మాట్లాడాడు కదండి. మాట్లాడాడు, కానీ అదే దినంలో చచ్చాడు. ఎందుకంటే 1000 ఏళ్ళు దేవుని దృష్టికి ఒక దినమే. ఆయన లెక్కన చచ్చిపోయాడు. ఆయన లెక్కన 1000 ఏళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, చరిత్రలో ఎవరైనా 1000 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికున్న పేరు ఒక్క పేరు చెప్పండి చూద్దాం. లేదెవరు. ఆయన చెప్పినట్టుగా ఈ పండు తిను దినమున 1000 ఏళ్ళు మీ దృష్టికి నా దృష్టికి ఒక దినం. పండు తిను దినమున చేస్తారు. 930 దినంలోపే, 969 దినంలోపే, 950 దినంలోపే, 900 దినంలోపే, 800 దినంలోపే, 700 దినంలోపే, 600 దినంలోపే, ఒక్క రోజైనా పర్లేదు దినములోపే చెప్పిన మాట ప్రకారంగానే తీసుకెళ్ళిపోతున్నాడు. అలా 1000 ఇచ్చాడు. 1000 కూడా ఎక్కువ అనిపించింది ఆయనకి. 120 చేశాడు. 120 కూడా ఎక్కువ అనిపించింది ఆయనకి. 60-70 చేశాడు. అది కూడా ఎక్కువ అనిపించింది. ఇంకా ఏమనుకున్నాడు తెలుసా? నీడలా తీసేద్దాం అనుకున్నాడు. నీడ చకచక. అందుకే చూడండి, చకచక లేపేస్తున్నాడు. 2019 నుంచి స్టార్ట్ చేశాడు. చిత్త కొడుతున్నాడు ప్రపంచాన్ని. కొడుతుంటే లక్షలుగా పిట్టలు లేచిపోయినట్టుగా లేచిపోతున్నాడు. అయినా బుద్ధి రావట్లేదండి మానవాళికి. ఒకడు కాదు, ఇద్దరు కాదు, లక్షల్లో చస్తున్నారట. లక్షల్లో చచ్చిన బుద్ధి రాదా? కోట్లలో చచ్చిన బుద్ధి రాదు. అంత మురుకులైపోయారండి. ఎవ్వలను రోకట వేసి దంచిన మనిషి ఆ ఎవ్వల ఎలాగైతే దంగుడో అలాగైపోతున్నాడు. పొట్టు రావట్లేదటండి, మారట్లేదట మనిషికి. ఎంత చెప్పినా మారట. ఈ ప్రసంగం అయిన తర్వాత మీరు అందరూ మారిపోతారని నాకు తెలుసా? నేనే అనుకుంటున్నాను మీరు మారరని. దేవుడికి తెలియదు మీరు మారరని ఆయనకు కూడా తెలుసు. అయినా సరే ఎందుకు తెలుసా? ప్రయత్నం.
ఇలాంటి ప్రసంగాలు ఎన్నో వినుంటారు. మీరు మారని తెలుసు, అయినా చెప్పిస్తున్నాడు. ఆయన దయ, ఆయన కృప మన మీద ఉంది. మన మీద గొప్పలమని కాదు. కరోనా ఫస్ట్ వేవ్ లో చాలా మంది చనిపోయారు. కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. లక్షల్లో కేసులు వచ్చేస్తున్నాయి. అయినా అందులో కూడా మనకు రాకుండా ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నామంటే మన మీద గొప్పవారమని కానే కాదు. జాగ్రత్త. ప్రమాదం ఎటువైపు నుంచి అయినా వస్తుంది. గొడ్డలి చెట్టు వేరున పెట్టాడు, ఒక్కో పోటు పడిచాడా దెబ్బకి లక్షల్లో లేవాల్సింది. దేవుడి దెబ్బతో మన బ్రతుకులు శిథిలమైపోతాయండి, శిథిలావస్థకు చేరిపోతాయి. చెప్పాడు ముందే, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చచ్చేదరు. అర్థమైపోయిందండి మోషే గారి. ప్రభువా, మీరు చెప్పిన లెక్క ఇదా? మా దినముల లెక్క ఇదా? ఒక్క దినంలోనే తీసుకెళ్ళిపోతున్నారా? ఒకే దినంలో తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, 30 సంవత్సరాలు బతికినోడికే 45 నిమిషాలు అయితే మనం పడుకోవటంతోనే 30 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మందికి 60 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ళలో మీరు పడుకునే 30 సంవత్సరాలు వేస్ట్ చేశారు. మరి ఇంకెప్పుడండి బ్రతికే దేవుని గురించి? చాలా మంది యవనస్తులు ఉన్నారు. మీరు 30 ఏళ్ళు దాటారంటే మీ జీవితంలో 15 ఏళ్ళు పడుకోవడంతోనే అయిపోయాయి. మిగతా 15 ఏళ్ళు ఎప్పుడైనా దేవుని పని చేశారా? ఎక్కడైనా దేవుని పని చేశారా? ఏ క్షణమైనా చేశారా? ఇలాంటి సభ ఒకటి పెట్టించారా? ఇలాంటి కార్యక్రమం ఒకటి చేశారా? ఆత్మను రక్షించే పని ఏదైనా చేశారా? సంవత్సరానికి ఒకటి చేశారా? పోనీ 2 చేశారా? 3 చేశారా? నెలకోటి చేశారా? నా వల్ల అవ్వట్లేదు కదా, ఓ 10 మందిని కలుపుకొని చేద్దాం, ఊరంతా కలిసి చేద్దామని ఊర్లో ఉన్నటువంటి ఆత్మను రక్షించడానికి చేశారా? ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ గురించి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఏదైనా ప్రయత్నం చేశాం? మనం చెయ్యము. ఎవ్వరు ఎలా పోతుంటే నాకెందుకు అనుకుంటున్నాం. అదే స్వార్థం అంటే. ఆత్మలు నరకానికి జారిపోతుంటే నిమ్మకు నేరెత్తనట్టుగా అలా చూస్తూ ఊరుకున్నావంటే నువ్వు స్వార్థపరుడివని అర్థం. నువ్వు స్వార్థాన్ని ప్రేమిస్తున్నవాడివని అర్థం. దేవుని యొక్క గుణగానాలు, దేవుని యొక్క లక్షణాలు నీలో ఆరిపోయాయని అర్థం. నువ్వు చావుకు సిద్ధంగా ఉన్నావని అర్థం. ప్రమాదం అంచున నువ్వు ఉన్నావని అర్థం. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని అర్థం. త్వరగా మేలుకోనండి అని చెప్తున్నట్టండి. మోషే గారికి అర్థమైంది. ప్రభువా, మా దినాలు లెక్కించడం నేర్పించండి అంటే వెంటనే చెప్పాడండి. ఆ కింద 12వ వచనంలో దినాలు లెక్కించమని అడిగాడు కదా. 90వ కీర్తన పైన చెప్పాడు చూడండి. కిందది పైన, పైది కింద ఉంది అక్కడ అంతే. 90వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనము, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నాయి. ప్రభా, మేము నిన్నటి వారమని ఎందుకన్నాడంటే, నిన్న అనేటువంటి దాంట్లో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి. అంటే మేము నిన్నటి వారం అంటే 24 గంటల వారం అంతే. నిన్న అనే దినంలో 24 గంటలు ఉన్నాయి. అలా మేము కూడా ఒక 24 గంటల్లో నుంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. 24 గంటల కంటే ఎక్కువ లేదా? ఎవరికి లేదు. అసలు 24 గంటలు కాదు, కొందరికి కొన్ని నిమిషాలే బ్రతికున్నాయి అంతే. కొన్ని నిమిషాలే ఉన్నాయి మీ జీవితంలో. 30 ఏళ్ళు మీరు కంప్లీట్ చేసుకున్నారంటే, ఒకవేళ మీ జీవితంలో మీకు దేవుడు 60 ఏళ్ళు ఇస్తే 60 ఏళ్లలో 30 ఏళ్ళు ఆవిరైపోయి అంటే మిగతా 45 నిమిషాలని జాగ్రత్త పడుకోండి. ఇంకా 30 ఏళ్ళు ఉన్నాయి. ఈ 30 ఏళ్లలో మీకు ఎన్నో రోగాలు వస్తాయి. ఈ 30 ఏళ్లలో మీకు ఎన్నో బాధలు ఉంటాయి. ఈ 30 ఏళ్లలో కష్టాలు ఉంటాయి. ఈ 30 ఏళ్లలో పిల్లలను పెంచాలి. ఈ 30 ఏళ్లలో ఎన్నో సమస్యలు అండి బాబు. వీటన్నిటిని అధిగమించి నువ్వు దేవుని పని ఎప్పుడు చేస్తావు? సమయాన్ని వృధా చేయి. ఈ 30 ఏళ్లలో 15 ఏళ్ళు పడుకోవడంతోనే అయిపోతాయి. ఈ 30 ఏళ్లలో ఎన్నో ప్రయాణాలు చేయాలి. ఈ 30 ఏళ్లలో ఎంత పని చూడండి. ఇంత పని ఉంటే, విస్తారమైన పని ఉంటే నా పని కాదన్నట్టుగా చాలా మంది ఉంటున్నారండి. నా పనే కాదు, వాళ్ళు ఎవరో చేసుకుంటారు అనుకుంటున్నారు. జాగ్రత్త ప్రియులారా, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళేమో తక్కువ మంది ఉన్నారు. మీ జీవితంలో మీకు నిమిషాలే మిగిలి ఉన్నాయి. దేవుడు నిమిషాలు పనిచేస్తే పరలోకం ఇస్తాడటండి. కొన్ని నిమిషాలే ఉన్నాయి నాయన నీ జీవితంలో. ఇంకో 15 ఏళ్ళు బ్రతికేవాడు ఉన్నాడు అనుకోండి. 15 ఏళ్ళు ఉన్నాయనుకోండి. ఈ 15 ఏళ్లలో 7.5 సంవత్సరాలు కేవలం నిద్రలో పోతాయి. అంటే 7.5 సంవత్సరాలు. దేవుని దృష్టికి 7.5 సంవత్సరాలు అంటే మహా అయితే ఒక 10 నిమిషాలు అంతే. 5-10 నిమిషాలు అంతే. 5-10 నిమిషాలు నువ్వు భక్తిగా బ్రతికితే వస్తుందట పరలోకం. 5-10 నిమిషాలు బ్రతకలేరా? ఓ సంవత్సరమే నీకు ఉందనుకో, నీకు ఓ సంవత్సరం ఉందనుకో, సంవత్సరం బ్రతకలేరా? ఓ సంవత్సరం. నువ్వు సంవత్సరం అంటున్నావు, దేవుడు అంటున్నాడు 2-3 నిమిషాలు అయ్యేది, సెకండ్స్ అయినా బ్రతకలేవా? గంట సేపటి నుంచి కూర్చున్నారు కదా, మధ్యాహ్నం చెప్పాను. గంట సేపటి నుంచి కూర్చున్నా మీరు ఎవరైనా దొంగతనం చేశారా? చేయలేదు.
గంట సేపటి నుంచి కూర్చున్న మీరు ఎవరైనా అబద్ధాలు మాట్లాడారా? మాట్లాడలేదు. గంట సేపటి నుంచి కూర్చున్న నువ్వు అబద్ధం మాట్లాడలేకపోయావు, దొంగతనాలు చేయలేకపోయావు, మోసాలు చేయలేకపోయావు. గంట సేపు కూర్చున్న నీకు ఓ రోజు కూర్చోలేవా? ఓ రోజు చేయలేవా? ఓ 2 రోజులు చేయలేకుండా ఉండలేవా? ఓ వారము ఇలా అబద్ధాలు ఆడకుండా ఉండగలవు. ఉండగలిగేదే నీకు చెప్తున్నాడు దేవుడు. నువ్వు చెయ్యగలిగేదే చెప్తున్నాడు నీకు. నీ వల్ల అయ్యేదే చెప్తున్నాడు. అంటే మన వల్ల అయ్యేది మనం చేస్తే అప్పుడే పరలోకం అంట. ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత మంచి తండ్రి అండి. నువ్వు చెయ్యగలిగింది చెప్తున్నాను ఆయన. ఈ జీవిత కాలంలో నీకు మిగిలింది కొన్ని క్షణాలే. అందుకన్నాడు ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోతుంది అంటున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 4:14 రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? ఇంత కొంతసేపే కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదయ్యా మన బతుకు. ఆవిరి ఎంతసేపు వస్తుందండి? అమ్మ అన్నము అలా ఉడికిస్తుంది అనుకోండి. అన్నం ఉడుతున్నప్పుడు అలా మూత తీయగానే ఆవిరి వస్తుంది. ఎంతసేపు ఉంటుందండి ఆవిరి? ఆవిరి 1 గంట ఉండదు, ఆవిరి 2 గంటలు ఉండదు. ఇలా క్షణాల్లో అయిపోతుంది. చాలా మంది కరోనా టైంలో రాత్రే మాట్లాడినండి, ఉదయానికి అయిపోయింది. యవనస్తులు చనిపోవట్లేదా? 60 ఏళ్ళ వాళ్ళు చనిపోవట్లేదా? 50 సంవత్సరాల వాళ్ళు చనిపోవట్లేదా? 40 ఏళ్ళ వయసున్న వాళ్ళు చనిపోవట్లేదా? పోనీ 30 ఏళ్ళ వాళ్ళు చనిపోవట్లేదంటారా? 10 ఏళ్ళ వాళ్ళు చావరా? 20 ఏళ్ళ వాళ్ళు చావరా? ఏ వయసులో ఉన్న వాళ్ళైనా చస్తూనే ఉన్నారు. కానీ మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? నాకు ఇంకొక 20 ఏళ్ళు ఉందనుకుంటా. ఎవరు చెప్పారండి? అసలు నీకు 20 ఏళ్ళు ఉందని ఎవరు చెప్పారు? నెక్స్ట్ ఇయర్ బాప్సం పొందుతానంటారు. అసలు నెక్స్ట్ ఇయర్ ఉందని ఎవరు చెప్పారు నీకు? దయచేసి మోసపోకండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరు అంటున్నారనుకోకండి. మిమ్మల్ని అనటానికి కాదండి సభ, మిమ్మల్ని ఆలోచింప చేయటానికి సభ. మీ బ్రతుకులో మీకు మిగిలిన కాలం ఎంతో ఆలోచించండి. చాలా మంది 60 ఏళ్ళు అయ్యాయంటే కటి కాలు చెప్పుకుని ఉన్నారు. రేపేమి సంభవించునో తెలియదు కదా. వాళ్ళకి తెలుసు రేపో మాప అయిపోతుంది కొడక, ఇంకా రేపో మాప పోతాను కొడక అంటున్న ఆమె కూడా ఇంకా బాప్సం పొందదు. ఎందుకండి? చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళాలన్న అంత ఆశ ఉందా? దయచేసి ఆలోచించండి. నాకంటే వయసులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. నాతోటి సహోదరులు చాలా మంది నాతోటి వయసుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమించి చెప్తున్నాను, ఈ బ్రతుకు యొక్క విలువను అర్థం చేసుకోండి. గుండె లబ్డబ్ అని కొట్టుకుంటున్నప్పుడే దేవుడు అవకాశం ఇచ్చాడని అర్థం. లబ్డబ్ అంటున్న గుండె డబ్బు అని ఏ క్షణాన్నైనా ఆగిపోతుంది. ఏ క్షణంలో ఆగిపోతుందో ఎవరికి తెలియదు. పడుకున్నప్పుడే చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, కూర్చున్నప్పుడు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నప్పుడు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, భోజనం చేస్తున్నప్పుడు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నప్పుడు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఏ క్షణంలో ఏ వైపు నుంచి అయినా చావు వస్తుంది. ప్రయాణంలో చేస్తున్న వాళ్ళు లేరా? ఏ క్షణంలోనే మరణం మనిషిని కబలించే ముందే ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్ కాలంలోనే బ్రతుకును సరి చేసుకోవాలి. లేకపోతే తప్పదండి నరకం. ఈ జీవిత కాలములో దేవుడిచ్చినటువంటి అవకాశం ఉన్నప్పుడే మన పాపాలన్నింటినీ కడిగి వేసుకొని పరిశుద్ధులుగా మారి ఆయన ఉన్న లోకానికి చేరటం కొరకే ఈ ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఈ ఆయుష్ కాలము మనిషికి ఒక పరీక్షా కాలము. నీకు మిగిలిన కాలం అంటే ఏదైతుందో అదంత పరీక్ష కాలమే. అది ఎంతైనా కావచ్చు. ఓ 10 నిమిషాల, 20 నిమిషాల, ఒక గంట, ఓ 2 గంటల. దేవుని దృష్టికి అవి క్షణాలే. ఆ క్షణాలు భక్తిగా బ్రతకండి. ఆ క్షణాలు యథార్థంగా ఉండండి. ఆ క్షణాల్లో దేవుడు కోరుకున్నట్టుగా ఉండండి. దేవుడు చెప్పిన పని చేయండి. కన్ను మూస్తే పరలోకం నీ కొరకు రెడీగా ఉంటుంది. ఏం చేస్తారన్నది మీ చాయిస్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయినా మమ్మల్ని కన్నా దేవా, మమ్మల్ని ప్రేమించారు తండ్రి. ఈ భూమి మీద బ్రతుకునిచ్చారు ప్రభు. బ్రతకటం నేర్పారు తండ్రి. మా బ్రతుకులో మా కొరకు మిగిలినవి కొన్ని క్షణాలే తండ్రి. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియనప్పటికీ మనుషులుగా, మొండి వారముగా, మీ మాటను గుర్తించని వారముగా, మిమ్మల్ని కాదంటూ మీ మనసు ఎరగకుండా మీకు దూరంగా పోతున్న మమ్మల్ని మళ్ళీ ఆకర్షించారు. మీ మాటల చేత మీ వైపుకు లాగారు.
మీ కొరకు బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. మీరున్న లోకానికి చేరటం కొరకు అవకాశాలు ఇస్తున్నారు. ఎన్ని సదవకాశాలు మీరు ప్రసాదిస్తున్నప్పటికీ మిమ్మల్ని కాదని తిరిగి రాని లోకానికి చేరిపోతున్న అనేక మంది ఉన్నారు తండ్రి. కొందరినైనా మీ వైపుకు మళ్లించాలి, మీ కొరకు బలపరచాలి, స్థిరపరచాలన్న సదుద్దేశంతోనే మీ పిల్లల ముందు మీ మాటలు తండ్రి. మాకెవ్వరి మీద కోపం లేదు ప్రభు. మీ పిల్లల్ని ప్రేమించే మాటలు చెప్పాను తండ్రి. విన్నారు ప్రభు. విన్న ఏ మాట నిష్ప్రయోజనం కాకూడదు. విన్న ప్రతి మాట మీ పిల్లల్ని బలపరిచి, స్థిరపరిచి, సంపూర్ణంగా మార్చి మీరున్న లోకానికి చేర్చుటకు సహాయపడులాగున, ఉపయోగపడులాగున మీ పిల్లల ఆత్మీయ జీవితంలో కార్యసిద్ధి కలిగ చేయండి. ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు ఫ్రాన్సిస్ గారిని, సహోదరి బుచ్చమ్మ దంపతులను జ్ఞాపకం చేసుకోనండి. వారికి ప్రసాదించిన గర్భఫలము కుమార్తె రిత్వికను బట్టి ఈ సన్నిధిలో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ కొత్తదొడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, యవనస్తురాలు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతానికి వెళుతున్నా పాపములో మనిషి మగ్గిపోతూ నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి మీ పిల్లల మనోన్నెత్తను వెలిగించి మీ కొరకు నిలబడే పిల్లలుగా కొందరినైనా ఆకర్షించమని ప్రాధేయపడుతున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ మాటలు వినిపించుటకు గాను ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. ఈ సభల దిగ్విజయం కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఎంతమంది పిల్లలైతే ఆర్థిక సహాయాన్ని అందించారు, ఈ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఇంత చల్లని చలిలో కూడా మీ పిల్లలు మీ సన్నిధిలో కూర్చొని ఓపికతో మీ మాటలు విన్నారు. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా మీ పిల్లలందరి ఆత్మీయ జీవితాల్లో కార్యసిద్ధి కలుగజేయుటకు మీ పరిపూర్ణమైన సహాయం ప్రసాదించమని వేదిక పైన ఉన్న దైవజనులు, దైవదాసులు, నా తోటి జతపని వారైన ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకొని మీ పిల్లలందరినీ వారి వారి పరిచర్యలో ఉన్నతంగా బలమైన సాధనాలుగా వాడుకోమని సభ ముగించుకొని మా ప్రాంతాలకు మేము బయలుదేరుతూ వెళ్తుండగా క్షేమంగా మా గమ్యస్థానాలకు చేర్చి మీ చిత్తమైతే, మీ కుమారుని రాక ఆలస్యమైతే మరో పర్యంతం మేము అందరం కలుసుకుంటూ మీ పరిపూర్ణమైన సహాయం మాకు ప్రసాదించమని కోరుతూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.